సాక్షాత్ ఒక మహాభక్తుడు, కృష్ణ భక్తుడు, మహాపండితుడు అనేక కృష్ణ పరమాత్మ యొక్క గ్రంథాలని, చరిత్రకు సంబంధించిన గ్రంథాలు రాశారు. ఆయన ఒక శ్లోకం రాశారు. తల్లి సరస్వతి, ఇప్పటిదాకా నువ్వు ఎక్కడెక్కడో తిరిగావు అంటే అనేక మంది పండితుల యొక్క వాగ్రూపంగా ఉన్నావు. కొన్ని చోట్ల ఉండి కొద్దిగా విసిగిపోయి ఉంటావు. కర్మకాండ ప్రధానమైన ఇతరమైన ప్రధానమైన వాంగ్మయంలో కొద్దిగా ఉండి శ్రమగా ఉండి ఉంటావు. నిన్నిప్పుడు కృష్ణ పరమాత్మ యొక్క చరిత్ర అనే భక్తి అనే సముద్రంలో నేను స్నానం చేయిస్తా. ఇక్కడి నుంచి ఇంకా నువ్వు లేవద్దమ్మా, ఇందులో మునిగిపోయి ఉండవలసింది అని చెప్పి నోత్తేయమస్మాత్ పునః. సరస్వతీదేవి కూడా అంత పరవశించిపోతూ ఉంది పరమాత్మ యొక్క చరిత్రను చెప్పడంలో. అలాంటి దివ్యమైనటువంటి చరిత్ర ఇవాళ వస్తుంది. ఇప్పుడు పరీక్షన్ మహారాజునకు సుఖయోగేంద్రుడు వారు 12 అధ్యాయాల్లో సూర్యవంశపు రాజుల చరిత్ర చెప్తున్నారు. సూర్యుడు ద్వాదశాత్మకుడు, అందువల్ల 12 అధ్యాయాల్లో సూర్యవంశపు రాజుల చరిత్ర చెప్పి, ఒక అధ్యాయంలో జనక మహారాజు మైథిల వంశ అంటే నిమి వంశం తాలూకు చరిత్ర చెప్పి, తర్వాత 11 అధ్యాయాల్లో చంద్రవంశపు రాజుల చరిత్ర, యదువంశపు రాజుల చరిత్ర మొత్తం చెప్తున్నారు. 24 అధ్యాయాలు ఈశాను కథ అని అంటారు. ఆ ఈశ్వరుని యొక్క భక్తులు, పరమాత్మానుగ్రహ సంపన్నులు, వాళ్ళ కథ చెప్తున్నారు. వారిలోనే భక్త శ్రేష్ఠుడు పాండవగీతలో చెప్పిన శ్లోకాన్ని అనుసరించి వ్యాస అంబరీష ప్రహ్లాద నారద పరాశర వ్యాసాంబరీష అని అంటారు. అంబరీష చక్రవర్తి, అంబరీష అనే పేరు కలిగిన మా వ్యక్తి ఇంకొకరు కూడా ఉన్నారు. మాంధాతృ చక్రవర్తి యొక్క కుమారుడు అంబరీష చక్రవర్తి అని ఉన్నారు. ఇక్ష్వాకు సంతతిలో ఇక్ష్వాకు అనే మహారాజు, శ్రాద్ధదేవుడు అని మనువునకు 10 మంది కుమారులు. వారి నుంచి వంశములన్నీ విస్తరిల్లినవి. ఆ వంశంలోనే ఇక్ష్వాకు అనేటువంటి కుమారుడు శ్రాద్ధదేవుడు అనే మనువు యొక్క కుమారుడు. ఆ వంశంలో అనేక మంది మహనీయులంతా ఉంటూ ఉండగా వాళ్ళల్లో మాంధాతృ చక్రవర్తి ఒకరు. యవనాశ్వుడని ఒక మహానుభావుడు, అతని కుమారుడు మాంధాతృ చక్రవర్తి. అతను యవనాశ్వుని యొక్క కుమారుడైతే తల్లి అతన్ని ప్రసవించి అదృశ్యమైంది. అప్పుడు ఈ పిల్లవాడికి పాలు ఎవరిస్తారు? తల్లి లేదే, అదృశ్యమైనది కదా అని అంటే, అప్పుడు కంధాశ్చది కుమారోయం, ఎవరు ఈ కుమారుడికి పాలిస్తారు అని ఏడుస్తున్నాడు. అంటే మాంధాతావత్స అంటే, నాయన నువ్వు నన్ను తాగరా అని తన యొక్క ఈ చూపుడు వేలుని ఇచ్చి ఇంద్రుడు పాల్లాగా ఇచ్చి అనుగ్రహించాడు. కాబట్టి అతను మాంధాత అని వ్యవహారం చేశారు. మాంధాతావత్స మారోదీహి ఇది ఇంద్ర దేశినీం అదాత్. మాంధాతృ చక్రవర్తి మహామహిమోన్నతుడు, అనేక క్రతువులు చేశాడు. సప్తద్వీపాధిపత్యాన్ని సంపాదించినవాడు. అతని రాజ్యంలో ధర్మం అనేటువంటిది విశేషంగా
ఉన్నది. అయితే ఆయనకు కుమారులు ఉన్నారు. ఆ కుమారుల తర్వాత వాళ్ళు కూడా పురుకుత్స, అంబరీష, ముచుకుంద. ఇక్కడ కూడా ఒక అంబరీషుడున్నాడు. నాయం పరమ మహా భాగవత అంబరీష పరంతు అన్య ఏవ. ఇంతకుముందు చెప్పిన అంబరీష చక్రవర్తి కాదు, అంతకంటే భిన్నమైనటువంటి వ్యక్తి. పురుగుత్స, అంబరీష, ముచుకుంద. ముచుకుందుని యొక్క కథ దశమస్కంధంలో వస్తుంది. ముచుకుందుడు కలిలో కూడా ఉన్నాడు. ఆ మహానుభావుడు నరసింహ మెహతా అనే పేరుతో ఆయన ఆవిర్భవించారు అని. ఎందుకంటే పరమాత్మ ద్వాపర యుగంలో ఆయన అనుగ్రహించినప్పుడు చెప్తారు, ఇది ఎక్కడో ఎన్నో ఆ త్రేతాయుగానికి ముందు సంగతి ఇదంతా కూడా. అలాంటి వ్యక్తి కొంతకాలం తపస్సు చేసుకొని ఎప్పుడు ముచుకుందుడుగా తర్వాత ఎప్పుడో కలుస్తాడు. అప్పుడు ఆ వంశం వాళ్ళు ఎవరు ఉండరు. ఆ మహానుభావుడు కృష్ణ భక్తి తత్పరుడై ఉంటాడు. అప్పుడు కలిలో నీవు నాకు భక్తుడివై ఉంటావు నాయన అని అనుగ్రహించారు. ఆయన నరసింహ మెహతా అనే పేరుతో మహాభక్తవరుడుగా ఆవిర్భవించారు అని వ్యాఖ్యాతలు సుప్రసిద్ధమైనటువంటి విషయాన్ని చెప్పారు. అలా ముచుకుందుడు కూడా మాంధాతృ చక్రవర్తి కుమారుడు. వీళ్ళ ముగ్గురు కాకుండా 60 మంది ఆడపిల్లలు కూడా ఉన్నారు మాంధాతృ చక్రవర్తికి. అయితే 50 మంది. ఈ 50 మంది కూడా పరీక్షణ్ మహారాజుకు చెప్తున్నారు సుఖయోగంలో, ఆయన ఈ సౌభరి మహర్షి అని ఒక మహర్షిని 50 మంది కూడా పెళ్లి చేసుకున్నారు. అంటే అతను ముసలివాడు, తపస్వి. అటువంటి మహర్షిని 50 మంది యువతులు, రాజకన్యలు వివాహం చేసుకున్నారు. అలా చేసుకోవడానికి గల కారణం ఏమిటి అంటే, ఇతను బాహ్య ప్రపంచంలో ఉండి తపస్సు చేసుకోవటం, అరణ్యాల్లో ఉండి తపస్సు చేసుకోవటం ఇష్టం లేక, అక్కడ స్థలచరములు ఎక్కువగా ఉంటవి, మానవులు వస్తూ ఉంటారు, బహిర్ముఖంగా ఉండకూడదని, అంతర్ముఖంగా తపస్సు చేసుకోవాలని అతను యమునా నదిలో లోపల కూర్చొని ఎవరికి కనిపించకుండా తపస్సు చేసుకుంటున్నాడు. తపస్సు చేస్తూ ఉంటే అక్కడ ఒక్కసారి కళ్ళు తెరిచాడు. నీళ్ళల్లో 2 చేపలు, భార్యాభర్త, ఆడచేప మగచేప ఇద్దరు కూడా ఒకదాన్ని ఒకటి చుంబన చేసుకుంటూ స్పృశించుకుంటూ ఉంటే దాన్ని చూచాడు. ఓహో, జలచరములకు కూడా ఈ రకమైనటువంటి ప్రేమ ఇదంతా ఉన్నదే, ఇంత మానవులమైన మనకెందుకు ఉండకూడదు అనుకున్నాడు. ఏది వద్దనుకొని వచ్చాడో జలచరముల యొక్క స్వరూపం చూచి వెంటనే జాతస్పృహ, వెంటనే ఆయన కూడా కోరిక కలిగింది. బయటకు వచ్చాడు. మాంధాతృ చక్రవర్తి దగ్గరికి వచ్చాడు. నమస్కారం చేశాడు. అయ్యా, ఏం కావాలి? నాకు మీ అమ్మాయి ఒకరిని వచ్చింది, వివాహం చేయవలసింది అంటే, తప్పకుండా చేస్తాను, కానీ స్వయంవరంలో మీరు పెళ్లి చేసుకోండి అన్నారు. ఏర్పాటు చేశారు. 50 మంది కూడా నేను చేసుకుంటాను అని వచ్చారు. ఎందుకంటే మహాతపస్వి అయినటువంటి ఆయన తాలూకు తేజస్సు చూచి ఆ రకంగా వాళ్ళు 50 మంది కూడా వివాహం చేసుకోవడానికి సిద్ధమయ్యారు. వివాహం అయింది. అయిన తర్వాత ఒకసారి కూతుళ్ళు ఏ రకంగా కాలక్షేపం చేస్తున్నారో చూద్దామని చెప్పి మాంధాతృ చక్రవర్తి వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. చూడబోతే ఒక కూతురింటికి వెళ్ళేసరికి యోగశక్తి చేత ఒక్కొక్కళ్ళకి బంగారు మేడలు, వాళ్ళ రాజ్యంలో లేనటువంటి దివ్య వైభవాన్ని తపశ్శక్తి చేత సృష్టి చేశాడు. ఒక కూతురింటికి వెళ్ళేసరికి, అమ్మా కులాసాగా ఉన్నావా ఆ ముసలాయనతో అని అంటే, ఏం ముసలాయన నాన్న? దివ్యమైన సౌందర్యం కలవాడు నా భర్త, మహా తేజస్వి. అంటే తినటానికి ఏమన్నా ఉందా? ఏమి తినటం? మన ఇంట్లో తిండి ఒక తిండా, ఈ దేశంలోది. ఆయన చూపించే వైభవం ఎంత గొప్పది కనుక అని చెప్పి అందరూ కూడా, విష్ణు పురాణంలో కూడా ఉంది ఈ విషయం. అలాంటి స్థితి కలిగింది తండ్రి. అయితే
నాకల్లా ఇంత సంసారంలో నాకున్న బాధల్లా ఒక్కటే. ఏమిటా బాధ? మా ఆయన ఎప్పుడు నా దగ్గరే ఉంటారు. మిగతా చెల్లెళ్ళు ఉన్నారు కదా, అప్ప చెల్లెళ్ళ దగ్గరికి వెళ్ళరు. నన్ను వదిలిపెట్టకుండా ఇక్కడే ఉంటారు నాన్న అన్నది. అయ్యయ్యో, పోనీ మిగతా పిల్లలున్నా ఊరి నుంచి అమ్మ అక్కడే పంపిస్తుంది అని చెప్దామని వెళ్ళారు. అక్కడ కూడా ఇదే ఆరోపణ. 50 మంది దగ్గర ఇదే ఆరోపణ. ఇంత తపస్సంపత్తి కలిగిన వాడు. ఇక్కడ ఒక ప్రశ్న వేశారు. అయ్యా, ఈ రకంగా ఇంత నిగ్రహం ఉండవలసినటువంటి వ్యక్తి హఠాత్తుగా జలచర మిథున సందర్శన మాత్రం చేత తనదైనటువంటి నిగ్రహాన్ని కోల్పోవటం ఏమిటి? ఇది ఎందుకు జరిగింది? ఈయన కూడా ఒక పొరపాటు జరిగిందిట. ఒకప్పుడు ఆయన తపస్సు చేసుకుంటుంటే ఒక రోజున గరుత్మంతుడు యమునా నది దగ్గరికి వచ్చి అక్కడ ఉన్నటువంటి జలచరాలని కాస్త తినటం మొదలుపెట్టాడు. తను తపస్సు చేసుకుంటున్న చోటికి జలచరాలని ఈ గరుత్మంతుడు వచ్చి తింటున్నాడని చెప్పి, అంటే సర్పాలని తింటున్నాడని కోపం చేత ఇట్లా కోపంగా చూచి, ఎప్పుడైనా గరుత్మంతుడు ఈ యమునా నది ఈ హృదం దగ్గరికి వచ్చాడంటే వెంటనే చనిపోతాడు, భస్మం అయిపోతాడు అని శాపం పెట్టాడు. అందుచేత ఆయన కాస్త అక్కడికి రాకుండా వెళ్ళిపోయాడు, భయపడిపోయాడు. అంటే విష్ణు భక్తుడైనటువంటి గరుత్మంతునకు ద్రోహం ఆచరించారు. విష్ణుమూర్తి ఈ విషయం చూచి ఇతనికి జలచరాల్ని చూచినంత మాత్రం చేతనే మన్మథ వికారం కలిగేట్టు చేశారు. దీనివల్ల ఆజన్మ బ్రహ్మచారిగా ఉండవలసిన వ్యక్తికి సంసారిత్వం వచ్చింది. ఇది కాకుండా సర్పాలని చూస్తే యమునా నదిలో ఒక హ్రదం ఉన్నది, కాళీయ హ్రదం. ఆ హ్రదంలో విషజంతువులు లేకుండా తినటానికి గరుత్మంతుడు నియుక్తుడై ఉంటే దాన్ని కాస్త నిషేధించి శాపం చేయటం వల్ల యమునా నది ఆ కాళీయ హ్రదం కాస్త విషపూర్ణమైపోయింది. 2 దోషములు కలిగినవి విష్ణు భక్త అపకారం చేత అని కూడా అన్నారు. ఇలాగా ఆ సౌభరి చరిత్ర చెప్పిన తర్వాత సూర్యవంశపు రాజుల చరిత్ర చెప్తూ సగరుని చరిత్ర. సగరుడు మహానుభావుడు. అతని నుంచి సాగరం అనేది ఏర్పడింది. సగరునకు 2 భార్యలు, సుమతి, కేశిని అని. ఈ సగరుడు ఆవిర్భవించినప్పుడే ఆమె తల్లికి సవతి తల్లులందరూ కలిసి విషాన్ని పెడితే కూడా ఆ విషంతో సహా పుట్టాడు. కాబట్టి గరైణ సహ జాత సగర. అతనికి 60,000 మంది కుమారులు ఆ సుమతి వల్ల కలిగారు. కేశిని అని వేరొక భార్య. ఆమె వల్ల అసమంజసుడు అని ఒక కుమారుడు జన్మించాడు. ఈ 60 మంది కూడా కపిలాశ్రమం దగ్గరికి వెళ్ళి అశ్వమేధాన్ని అశ్వాన్ని అపహరించారని చెప్పి సముద్రం తవ్వుకుంటూ వెళ్ళటం, ఆయన శాపం పెట్టడం, వాళ్ళు భస్మం అవటం జరిగిపోయింది. ఇక అసమంజసుని చరిత్ర చూడబోతే ఇక్కడ తెలుస్తుంది. రామాయణంలో ఈ విషయ ప్రస్తావన లేదు. ఎందుకంటే అనుక్తం అన్యతోగ్రాక్షం అనే న్యాయం శాస్త్రంలో ఏ విధంగా ఉందో పురాణంలో కూడా, పురాణం కాదు ఇది, శ్రీమద్భాగవతం శాస్త్రం, ఇక్కడ కూడా ఆ న్యాయ ప్రసారం అనేది ఉంది. అందుచేత అక్కడ సమంజసుడుగా కాకుండా వర్ణించడం జరిగింది. ఇక్కడ అసమంజసుడు మహనీయుడు కేశిని కుమారుడు. యహ అసమంజసయుక్త స కేశిన్యా నృపాత్మజ. తండ్రి గారు రాజ్యం చేయవయ్యా అన్నారు, చేయలేదు. 60,000 మంది సుమతి కుమారులంతా నష్టమైపోయారు. ఈ అసమంజసుని కుమారుడున్నాడు. ఆ అసమంజసుని కుమారుణ్ణి పట్టాభిషిక్తుడిని చేసి ఈయన కాస్త అంశుమంతుడనున్నాడు. అతన్ని కాస్త కన్న తర్వాత ఈయన ఏం చేశారంటే, నాయన రాజ్యం చేయాలంటే చేయలేదు. చేయకుండా ఊళ్ళో ఉన్నటువంటి పిల్లల్ని కాస్త ఆడుకుందామని పిలిచి బావిలో వేసి వాళ్ళని చంపేయటం మొదలుపెట్టాడు. అనేక మందిని ఆ రకంగా పిల్లల్ని చంపేశాడు. అసమంజస ఆత్మానం దర్శయన్ అసమంజసం. తన్ని అసమంజసుడుగా, అయోగ్యుడుగా అందరికీ తెలిసేట్టు చేసుకున్నాడు. ప్రస్తుత కశ్చిత్ యోగి, ఒకనొక యోగ్యతను, జాతిస్మర, పూర్వజన్మ స్మరణ కలిగినటువంటి వాడు, పూర్వజన్మలో తాను యోగి కాబట్టి ఈ సంసారం నుంచి ఎలా బయటపడాలా అనేటువంటి ప్రయత్నం చేశారు. ఒకసారి ప్రభుదత్త బ్రహ్మచారి వారని చెప్పి కలియుగ ప్రహ్లాదుల వారిని వారు చెప్పారు. ఒక వ్యాసం రాశారు. వ్యాసం నేను చదివా.
మహాత్మా జవహర్లాల్ నెహ్రూ గారు పుట్టడానికి ముందు మోతీలాల్ నెహ్రూ గారికి సంతానం లేకపోతే చాలా బాధపడితే అప్పుడు మదన్మోహన మాళవ్య ఒకరు, ఇంకొక దేశ స్వాతంత్ర్యానికి సంపాదించే నాయకుల్లో ఇంకొకరు, వీరిద్దరూ కలిసి అలహాబాద్ దగ్గర ఒక అడవి ప్రాంతం ఉందిట. అడవి ప్రాంతంలో ఒక యోగి ఉన్నాడు. ఆయన వృక్షం మీదే ఉంటాడు, కింద కూర్చోడు. ఆయన పేడ్వాసి మహాత్మా అంటారు. వృక్షం మీదే ఉంటుండేవాడు. ఇప్పుడు తెల్లవారుజామున ఎప్పుడో శౌచానికి మాత్రం ఒక్కసారి రావటం అంతే, మళ్ళా పైకి వెళ్ళటం స్నానం చేసి, ఇక మళ్ళా రేపొద్దున రావాల్సి వస్తే ఆహారం ఎవరిని అడిగేవారు కాదు. ఒక తాడు కట్టి ఒక డబ్బా కింద వేలాడదీసేవాడు ఆయన. ఎవరన్నా ఆహారం ఇష్టం ఉంటే పెడితే అది చూసుకొని తింటారు, ఆ పండో కాయో ఉంటే, లేకపోతే తినేవాడు కాదు. అలాంటి మహానుభావుడు ఎప్పుడన్నా ఎవరన్నా వచ్చి స్వామి మన ప్రాంతంలో వర్షం లేదు అని అంటే ఎక్కువగా మాట్లాడేవాడు కాదు అని చూపించేవాడు. 2 నెలల తర్వాత పడుతుందని ఆయన చెప్పినట్టే పడేది. కురవమంటే కురవటం, వెలవమంటే వెలవటం, అంత సత్యనిష్ఠుడై ఉండేవాడు అన్నమాట. ఈ విషయం మదన్మోహన మాళవ్యకి తెలుసు. ఎందుకంటే మహాత్మను దర్శించే ఒక తపన కలిగినటువంటి మహనీయుడు. అందుచేత మోతీలాల్ నెహ్రూకి ఎలాగైనా సరే సంతానం కలగాలి, చాలా సన్నిహితుడు ఆయన. అందుచేత మోతీలాల్ నెహ్రూని తీసుకొని వెళ్ళి మదన్మోహన మాళవ్య ఇంకొక ఆయన ముగ్గురు కూడా వెళ్ళి నమస్కారం చేశారు. పొద్దున 9 కడితే 12 దాకా మాట్లాడలా. మదన్మోహన మాళవ్యాన్ని అప్పుడప్పుడు చూచి ఉండటం చేత సరే ఓసారి ఏమిటి అని అడిగారు. స్వామి ఇతను ఉత్తమోత్తముడు, చాలా మంచివాడు, భారతీయ సంస్కారం చాలా కలిగినవాడు, అది ఇది ఇతనికి సంతానం కలగాలన్నారు. కలగదు పొమ్మన్నారు. ఇతనికి సంతానం కలగదు, వెళ్ళిపోమన్నారు. అంటే ఆ తర్వాత అలాగే 2 రోజులు 3 రోజులు వచ్చారు. ఎలాగైనా మీరు అనుగ్రహించాలి, సంతానం కలగాలి అన్నాడు. ఇతనికి సంతానం కలగాలంటే నేను పోవలసి ఉంటుందయ్యా అన్నారు. అంటే చివరికి అప్పుడు కొంతకాలం అయిన తర్వాత బతిమలాడుతూ వాళ్ళకి అర్థం కాల ముందు తను మేము పోవలసి ఉంటుందయ్యా అంటే నన్ను చావమంటావా అన్నట్టుగా అర్థం చేసుకున్నారో ఏమో జరిగింది. కొంతకాలానికి ఒక 10 రోజులు అయ్యేసరికో 4 రోజులు అయ్యేసరికో ఆ యోగి కాస్త చనిపోయారు. చనిపోయిన 3 నెలలకి ఆమె గర్భవతి అయింది. ఈ యోగి అక్కడ కుమారుడుగా పుట్టాట. ఈ విషయం జవహర్లాల్ నెహ్రూ కూడా పుట్టిన తర్వాత కూడా చెప్పలేదుట. ఇది ప్రభుదత్త బ్రహ్మచారి వారు రాశారు. ఆ వ్యాసం నా దగ్గర ఇప్పటికీ ఉన్నది, నా దగ్గర. అందుచేత ఇది కల్పితం కాదు. ఆ సందర్భంలో ఆ మహానుభావుడు యోగి అని వాడు ఇలా పుట్టాడని మదన్మోహన మాళవ్యకి, ఈయనకి, మోతీలాల్ నెహ్రూకి, ఇంకొక ఆయన ముగ్గురికి తెలిసి ఇప్పుడు ఎవరితో చెప్పవద్దు. పొరపాటు పిల్లవాడికి తెలిస్తే ఆ యోగి లక్షణాలు వస్తే వాడి ఇంట్లోంచి వెళ్ళిపోతాడేమో అని ఆయన్ని కాస్త ఎంత విషయవాసన వాసుడే అవసరవ్వాలో అంత ఏకపుత్ర విషయం కాబట్టి, మహాసంపన్నుడు కాబట్టి ఏ ద్వారం నుంచి వెళ్ళినా ఒక కారు వెళ్ళేట్టుగా ఏర్పాటు చేసి విషయ భోగం కలిగేట్టుగా చేసి బయటికి పంపించకుండా జాగ్రత్తగా చూసుకున్నారట. ఇది ఒక కథ. అందుచేత ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా, అలాగే యోగ భ్రష్టుడైన వాడు పుడతాడని గీతావచనం కూడా ఉన్నది కదా. అందుచేత వీటి తర్వాత కొంతమందికి తెలియదు ఇది వాస్తవమని. ఎందుకంటే జవహర్లాల్ నెహ్రూతోటి బాగా సన్నిహితమైన సాన్నిహిత్యం కలిగినటువంటి వ్యక్తి ప్రభుదత్త బ్రహ్మచారి వారు. ఆయన స్వాతంత్ర్య సమర సందర్భంలో నేను ఆయనతో 9వ క్లాస్ చదువుతున్నప్పుడు నేను వెళ్ళి నేను కలిసి 3rd క్లాసులో రైల్లో ప్రయాణం చేశాం. అంత సంపన్నుడు కూడా నాతోటి ఆయన యువకుడుగా బాగా ఉన్న సందర్భంలో ప్రయాణం చేసి నన్ను ఆదరించారు అని ప్రభుదత్త బ్రహ్మచారి గారు ఆయన ఉత్తరం కూడా రాసున్నారు, ఒక వ్యాసం కూడా రాసున్నారు. అందుచేత ఇప్పుడు జాతిస్మరుడైనటువంటి ఆ యోగి, ఆ మహానుభావుడు అసమంజసుడు ఆ పిల్లలందరినీ బావిలో పడేసి ఆయన కాస్త వెళ్ళిపోయాడు. వీడి తండ్రి కాస్త దేశ బహిష్కారం శిక్ష విధించాడు అసమంజసులకు. వెళ్ళిపోతూ కూడా ఆయన ఏం చేశాడంటే చనిపోయిన పిల్లలందరినీ ఒకసారి ఇలా చూస్తే ఆ చనిపోయిన వాళ్ళంతా లేచి బావిలో నుంచి బయటకు వచ్చారు. అది చూడంగానే అది కాస్త చూచి ఆశ్చర్యపడి అరే పొరపాటు చేశానే అని తండ్రి అనుకున్నాడు. కానీ ఆయన అన్నమాట పెట్టిన తర్వాత ఈయన కుమారుడు మాత్రమే రాజ్యం. ఆ తర్వాత అంశుమంతుడు తపస్సు చేశాడు. ఎందుకు అంటే సరే మా నాన్నగారు ఎలాగూ రాజ్యం చేయలే, పోయిన ఆ పెంతండ్రులంతా 60,000 మంది ఉన్నారు. ఆ 60,000 మంది కపిల కోపాగ్ని చేత దగ్ధులైపోయారు. వాడు బ్రతికించాలని ప్రయత్నం చేశాడు. తర్వాత భగీరథుడు, ఆయన తర్వాత
ఆ భగీరథుని వల్ల గంగ తీసుకురాబడింది. ఆ తర్వాత అతని తపస్సు చేత ఆ మహనీయులంతా కూడా కృతార్థులయ్యారు. జల స్పర్శ మాత్రేణ బ్రహ్మదండ హతాపి. వాస్తవంగా ఒక బ్రాహ్మణోత్తముడు, ఒక మహర్షి కపిలనారాయణ మూర్తి యొక్క ఆ కోపం చేత దగ్ధులైన వాళ్ళకి మళ్ళా ఉత్తమగతి సమస్య లేదు. అయినప్పటికీ కూడా యజ్జల స్పర్శ మాత్రేణ, ఏ గంగాజల స్పర్శ మాత్రం చేత వాళ్ళంతా కూడా కృతార్థులయ్యారు. ఈ రకంగా నాయనా పరీక్షణ్ మహారాజా, ఆ దివ్యమైనటువంటి ఇక్ష్వాకు వంశంలో మహనీయులు ఎందరెందరో ఉన్నారు. వారిలో సాక్షాత్తు ఆ వంశాన్ని పునీతం చేయడానికి శ్రీ మహావిష్ణువు శ్రీరామచంద్రమూర్తి రూపంగా దశరథ మహారాజుకు కుమారుడై తస్యాపి భగవానేష సాక్షాత్ బ్రహ్మమయో హరి పుత్రత్వం ప్రార్థిత సురై. ఆయన పుత్రుడిగా పుట్టాలని కోరేసరికి ఆయన ఏం చేశారు? రామ లక్ష్మణ భరత శత్రుఘ్న ఇది సంజ్ఞయా. ఇక్కడ అన్నమాట ఇది. రామ లక్ష్మణ భరత శత్రుఘ్న ఇది సంజ్ఞయా, సంజ్ఞాభి ఇది వక్తవ్యే సంజ్ఞయా ఇత్యుక్తం. అంటే ఆ పేరు చేత, 4 పేర్ల చేత కాదు, ఈ 4 పేర్లు ఒకే వ్యక్తికి అనమాట. ఆయన యొక్క స్వరూపంలో నుంచే ఇదంతా తప్ప ఆయనకి ఆయన ఆయుధాలకి కూడా ఏమాత్రం తేడా లేదు. అవయవి భావము అని చెప్పడానికి వీలు లేదుట. ఇంతేకాకుండా వంశీధర శర్మ వ్యాఖ్యానం చూడండి, తెలుస్తుంది. ఆ మహానుభావుడు రామ అంటే అర్థమేమిటి? లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, రాముడు అని అర్థం. లక్ష్మణ అంటే అర్థమేమిటి? రాముడు, భరతుడు, శత్రుఘ్నుడు అని అర్థం. భరతుడు అంటే రాముడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు. శత్రుఘ్నుడు అంటే రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు. ఏకైకస్య నామ్న అర్ధచతుష్టయబోధకత్వం సుస్థిరం అని స్పష్టంగా నిరూపించారన్నమాట. అందుచేత సంజ్ఞయ అని ఏకవచన మాత్రం చేతనే ఈ 4 కూడా ఒకే శబ్దమునకు ఇన్ని అర్థాలు వస్తవి అని కూడా చూపించారు. ఎందుకంటే ఈ ఏకవచనమే అది ఉపోద్బలకమైంది. ఆ రామచంద్రమూర్తి ఎలాంటి వారుని మొత్తం చూడండి. భాగవతం అంతా చూస్తే రామచంద్రమూర్తి యొక్క అవతార విశేషములు 3 చోట్ల వస్తావన్నమాట. ఎందుకంటే ప్రథమ స్కంధంలో చెప్తున్నప్పుడు ఒకసారి ద్వితీయ స్కంధంలో వస్తుంది, రెండవది పంచమ స్కంధంలో ఆంజనేయ స్వామి వారు రామచంద్రమూర్తి గురించి చెప్పారు. ఇప్పుడు మళ్ళా ఈ స్కంధంలో 9వ స్కంధంలో రామచంద్రమూర్తి చరిత్ర కొద్దిగా విస్తృతంగా చెప్పారు. ఏం చేశారయ్యా రామచంద్రమూర్తి? గురువర్తే త్యక్తరాజ్య, తండ్రి కొరకు రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళారు. ఎక్కడికి? వ్యచదరాను, వ్యచరతో అనువనం, వనానికి వెళ్ళారయ్యా. ఎలా వెళ్ళారయ్యా? పద్మపద్భ్యాం, పద్మముల వంటి పాదములుట. అది ఎలాంటివి అంటే ప్రియాయా పాణిస్పర్శ అక్షమాభ్యాం. ఒకసారి సీతాదేవి రామచంద్రమూర్తికి వివాహమైన కొత్తల్లో స్వామి మీ కాళ్ళు ఒత్తుతానండి అన్నదట. అనేసరికి ఆవిడలా ఆమె చేతులు ఎంత సుకుమారమైనవి, ఆ చేతులతో రామచంద్రమూర్తి యొక్క పాదాలు ఇలా పట్టి ఒత్తుతుంటే రామచంద్రమూర్తి ఆ నొప్పి తట్టుకోలేకపోయాట. సీతమ్మ తల్లి చేతులే సుకుమారమైతే ఆ చేతులతో రామచంద్రమూర్తి పాదాలు పట్టి ఒత్తుతుంటేనే అది కాస్త పాదస్పర్శ అక్షమాభ్య, హస్తస్పర్శ, ఆ సీతమ్మ తల్లి యొక్క హస్తస్పర్శను తట్టుకోలేనటువంటి అంత సుకుమారమైన పాదములతో మహనీయుడు అడవికి వెళ్ళారయ్యా. మృజితపధరుజో యో హరీంద్ర అనుజాభ్యాం వైరూప్యాత్. వరుస మొత్తం ఆ శూర్పణఖను వైరూప్యం చేసి ప్రియవిరహ వృష ఆరోపిత భ్రూ విజృంభ. దానివల్ల శూర్పణఖ వల్ల ఇక్కడ హేతుమద్భావం ఒక పదం వేసిన తర్వాత అరణ్యానికి వెళ్ళారు. ఇక్కడ ఎవరితో పరిచయం ఉంది? సుగ్రీవునితో పరిచయం ఉంది. హరీంద్ర అనుజ ఈ పరిచయం అయింది. తర్వాత ఏమైంది? ప్రియావియోగము శూర్పణఖ వల్ల, దానివల్ల ప్రియావిరోహము, విరహము, సీతావియోగం వల్ల కోపం వల్ల రావణ సంహారం. ఇదంతా కూడా జరిగిపోయింది నాయన. అలాంటి దివ్యమైనటువంటి చరిత్రను చూపిన కోసలేంద్ర అవతాత్ నహ. ఆ రామచంద్రమూర్తి మనం రక్షించుగాక అని ఆ రామచంద్రమూర్తి యొక్క దివ్యమైనటువంటి చరిత్ర అంతా కూడాను విశేషంగా వర్ణించారన్నమాట. అందుచేత అలాంటి దివ్యమైనటువంటి విష్ణుమూర్తి యొక్క అవతారం ఉంది నాయన ఇందులో సుమా అన్నారు. ఈ రామచంద్రమూర్తి రావణ సంహారం చేసిన తర్వాత రురుజు సుస్వరం దీనా గ్రంథ ఆత్మానమాత్మన మందోదర్యా సమం. మందోదరితో సహా
అందరూ మండోదరి అంటుంటారు. మందోదరి ఇది సరి అయిన. మంద అంటే సన్ననైన ఉదరము కలది. మండోదరి అంటే అలంకరింపబడిన ఆ ఉదరం కలది అని అర్థం వస్తుంది. కానీ మందోదరి అని మాత్రమే ప్రయోగించారు. ఎందుకంటే ఆంజనేయ స్వామి వారు ఈవిడ ఎలా ఉంటుందయ్యా అన్నారు. సాక్షాత్తు సీతమ్మ తల్లిలాగా ఉంది. ఎందుకంటే సుందరకాండలో ఆ భవనం ఈ భవనం చూసుకుంటూ వెళుతుంటే ఆ మందోదరి ఉన్న భవనం చూసి మందోదరిని చూసి ఏం చేశాడయ్యా అన్నాడు. చుచుంబ పుచ్చం అన్నాడు. అంటే తోకను కాస్త ముద్దు పెట్టుకున్నారట. ఎందుకు? సీతమ్మ జాడ తెలిసింది. మందోదరిని చూచి ఆంజనేయ స్వామి వారు ముద్దు పెట్టుకున్నారు తోకని. తోకవే ఎవరయ్యా? పార్వతీ అమ్మవారు. ఎందుకంటే రామచంద్రమూర్తి సేవకి ఆంజనేయ స్వామి వారు వెళుతుంటే ఈశ్వరుడు వెళుతుంటే ఈశ్వరుడు హనుమదవతారాన్ని ఆంజనేయ స్వామి అవతారాన్ని గ్రహించి వెళుతూ ఉంటే స్వామి ఎక్కడికి అడుగుతారు, ఆడవాడు అడుగుతారు. సమాధానం చెప్పవలే మగవాడు. నేను రామచంద్రమూర్తి యొక్క సేవ చేసుకోవడానికి వెళుతున్నాను అన్నారు. అంటే నేను వస్తాను, నువ్వెందుకు తోకలాగా అన్నారు. అంటే వాస్తవంగా ఈ మాటల్లా మనం అంటుంటాం, ఎవరన్నా వస్తుంటే అయిష్టలేని వాడు వస్తుంటే అనే మాట. నేను ఇప్పుడు ఎలా ఉంటాను? నైష్ఠిక బ్రహ్మచారిగా వెళుతున్నాను పరమాత్మ దగ్గరికి. అందుకోసం నువ్వు రావడానికి వీలేదు. మీ బ్రహ్మచర్యానికి భంగం లేని రీతిలో నేను వస్తాను స్వామి. అంటే ఏ రకంగా వస్తావు అంటే వానరులకు అలంకారము వాలం కాబట్టి వాల రూపంగా నేను వస్తాను. పరాశర సంహితలో వాల పూజ విధానం అని ఉంటుంది. అది శ్రీ సూక్తంతో చేయాలి. ఎందుకంటే వాలము అమ్మవారి రూపము, పార్వతీ అమ్మవారి రూపం. ఆ రూపంగా ఉన్నటువంటి ఆ స్వరూపానికి పూజ చేయాలి. ఇంతకీ పరమేశ్వరుడు పార్వతీ అమ్మవారిని వెంట పెట్టుకునే వెళ్ళారు. అలా వెళ్ళి తనకు ఏదైనా ఇష్టమైన విషయం కలిగితే తన భార్యతో చెప్పుకొని ఆనందపడతారుగా. సీతమ్మ తల్లి అనుకొని మందోదరిని చూచి వెంటనే చుచుంబ పుచ్చం తోకని ముద్దు పెట్టుకున్నాడు. అంటే పార్వతీ అమ్మవారికి చెప్పారు, ఈ పని జరిగింది సుమా అని. లంకని తగలబెట్టింది ఎవరండి? సీతమ్మ కష్టం కలిగితే తగలబెట్టింది ఎవరండి? ఆంజనేయ స్వామి ఏమీ చెయ్యలా. ఆడమనిషి కష్టం కలిగితే ఆడమనిషి ఆదుకుంది. ఎవరు? తోక. పార్వతీ అమ్మవారు ఆదుకున్నదన్నమాట. అది జరిగింది అక్కడ. అయితే ఈ సందర్భంలో మందోదరిని చూచి ఈ రకంగా ఎందుకు అనుకున్నారయ్యా? ఆంజనేయ స్వామి వారు బుద్ధిమతాం వరిష్టం, బుద్ధిమంతులలో అంతశ్రేష్ఠుడు కదా. అలాంటి వ్యక్తి ఈ రకంగా ఎందుకు అనుకున్నారు? సీతమ్మని చూచి మందోదరిని చూచి సీతమ్మ అనుకున్నారా? అంత తెలియదా? ఆ మాత్రం తెలియకపోయిందా అని అంటే నాయన ఆనందరామాయణంలో దీనికి సమాధానం. ఎందుకంటే ఆంజనేయ ఈ మందోదరి ఎలా పుట్టిందయ్యా అంటే శ్రీ మహావిష్ణువు యొక్క వక్షస్థలంలో ఉన్న గంధంలో నుంచి తయారయ్యి ఆమెను సృష్టి చేసి పార్వతీ అమ్మవారిని తీసుకొచ్చారు. ఆ మందోదరిని చూచి ఏమనుకున్నాడు? రావణాసుడు తన భార్యగా చేసుకున్నాడు. అంతకుముందు మహానుభావుడు పరమేశ్వరుడు పార్వతీ కావాలి అన్నాడు. ఓసారి గృహప్రవేశం ముహూర్తం పెట్టుకున్నారు పరమేశ్వరుడు. గృహప్రవేశం ముహూర్తం పెట్టుకొని ఏమయ్యా గృహప్రవేశం చేయించాలి, ఎక్కువ తాంబూలం అడిగిన వాడు ఎవడాన్ని చూచారట పరమేశ్వరుడు. ఆయన ఎవరయ్యా అంటే శిష్యుడు నాడుక రావణాసుడు, రావయ్య అన్నారు. రావణాసుడు పౌరోహిత్యానికి ఒప్పుకున్నట్ట. పౌరోహిత్యం ఇది వేరే విచిత్ర రామాయణ కథ అనేసరికి ముహూర్తం పెట్టిన తర్వాత సరే ఆయన రావణ బ్రహ్మ గృహప్రవేశం చేయించిన తర్వాత తాంబూలం ఏం కావాలన్నాడు. పార్వతీ అమ్మవారిని ఇవ్వండి అన్నాడు. మరి నీ బండబడ ఇద్దరం కూర్చొని చేయవలసిన గృహప్రవేశం పార్వతీ అమ్మవారిని ఇవ్వాలనా అన్నారు. తర్వాత భోళాశంకరుడు ఇచ్చేశాడు. ఇచ్చేస్తే నారదుడు చెప్పాడు, నాయన నీ వెంట వచ్చింది ఆమె కాదు వేరొక ఆమెను ఇచ్చారయ్యా అంటే రావణాసుడు మోసం చేశాడని చెప్పి ఆమెను వదిలేశాడు ఆ పార్వతీదేవిని. అప్పుడు ఎక్కడుందయ్యా అంటే ఫలానా వాడు దాచాడు, ఒక రాక్షసుడి దగ్గర పెట్టారంటే అక్కడ మందోదరిని తయారు చేశారు. విష్ణువక్ష స్థలంలో ఉన్న లక్ష్మీ అమ్మవారు ఉన్న స్థానంలో ఉన్న గంధాన్ని తీసి అది కాస్త ప్రాణం పోసి ఒక స్త్రీ రూపంగా రావణాసుడికి ఇస్తే ఆ రావణాసుడు పెళ్లి చేసుకుంటే అది ఆంజనేయ స్వామి సైతము అందులో లక్ష్మీ స్వరూపం కనిపించింది కాబట్టి సీతమ్మ అనిపించింది కాబట్టి ఆ మహానుభావుడు అక్కడ భ్రమపడినట్టుగా ఉండి చుచుంబ పుచ్చం ఇది చెప్తారు. అందుచేత రామాయణంలో సమన్వయం చేసే రీతులు కూడా కొన్ని ఉన్నాయి. ఇక్కడ ఆంజనేయ స్వామి వారు ఆ రామచంద్రమూర్తికి అనేక రకాలుగా సేవ చేశారు నాయన అని చెప్తూ ఆ తర్వాత
ఈ రావణ సంహారాది విషయాలు మందోదరి మొదలైన వాళ్ళంతా దుఃఖపడటం ఇదంతా కూడా చెప్పారు. ఆయన ఇలాంటి రామచరిత్ర సమస్తమైనటువంటి దుఃఖాన్ని పోగొట్టేది సుమా అని కూడా చెప్తూ రామచంద్రమూర్తి యొక్క ఇతరమైన లీలలు, శత్రుఘ్నాదులు, ఆ మధు అనే రాక్షసుని సంహారం చేయటం ఇవన్నీ కూడా చెప్పారు. తరువాత నిమి చక్రవర్తి ఇక్ష్వాకు వంశ పరంపర అంతా అయిపోయింది. కుషుడు, లవుడు మొదలైన వాళ్ళది ఇక చరిత్ర అంతా అయిపోయిన తర్వాత నిమి చక్రవర్తి వంశము అంటే జనక వంశానికి సంబంధించింది ఒక్క సర్గ చెప్పారు. ఆ చెప్పిన తర్వాత ఆ సీతాదేవి కుమార్తె ఏ రకంగా అయిందో అదంతా కూడా చెప్పి చంద్రవంశ వర్ణన చేస్తున్నారు అన్నమాట. ఇప్పుడు అథాత ఇది చెప్పేటప్పుడు అథశబ్దంతో ప్రారంభం చేశారు. ఎందుకయ్యా పరీక్షన్ మహారాజుకి సుఖయోగింద్రుల వారు చెప్తూ, నాయన నా పరమాత్మ, నా ఆరాధ్య దైవము, నన్ను ఆ తల్లి రాధాదేవి నన్ను పంజరంలో కూర్చోబెట్టి నాకు ఏ పరమాత్మ యొక్క దివ్య మంత్రం ఉపదేశం చేసిందో. ఎందుకంటే ఇక్కడ సుఖయోగింద్రుల వారికి రాధాదేవి ఉపదేశం చేయడం కాదు, సాయంకాలం కూడా సంధ్యావందన సమయంలో గాయత్రి అమ్మవారు కూర్చొని జపం చేసుకుంటున్నదిట. అమ్మ ఏం జపం చేసుకుంటున్నారు అన్నారు. కృష్ణ మంత్రం జపం చేసుకుంటున్నారు నాయన అంది. ఎవరు? అందరి చేత త్రైవర్ణికుల చేత నిరంతరము జపం చేయబడే ఏ మంత్ర అధిష్టాత్ర దేవత గాయత్రి అమ్మవారు ఉందో ఆ గాయత్రి అమ్మవారు కూర్చొని జపం చేసుకుంటున్న మంత్రము కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ స్వాహ ఈ మంత్రం జపం చేసుకుంటున్నదట. ఇది ఎక్కడుంది అంటే బ్రహ్మవైవర్తంలో ఉన్నటువంటి విషయం. అందుచేత గాయత్రి అమ్మవారు కూడా జపం చేసుకునే మంత్రాన్ని నాకు ఎవరు ఉపదేశం చేశారు అంటే నా యొక్క గురువు గారు ఆ రాధాదేవి ఉపదేశం చేసింది నాయన. అందుచేత అథాత సూయత. అథ అంటే అది మంగళవాచకమైనటువంటి శబ్దం, బ్రహ్మ కంఠ ఆవిర్భూతమైనటువంటి శబ్దం. అందుచేత యస్మిన్ నైలాదయో భూపాహ కీర్చంతే పుణ్యకీర్తయ సోమ పరమ పావన. ఇది చంద్రవంశం నాయన, పరమ పవిత్రమైన వంశం. కానీ ఇక్కడ సమస్య చూడండి, ఇక్కడ బుధుడు పుట్టడం, ఆ సోముడు చంద్రునితో బృహస్పతి యొక్క భార్య యొక్క స్వరూపాన్ని ఆక్రమించడం ఇదంతా ఉంది. ఇదంతా ఉంటే దోషావహం కాదా అన్నారు. అంటే దోషావహం కాదు, ఇది నైమిత్తికమైన ఒకనొక విలయ స్థితి అన్నమాట. అందుచేత ఇది దోషావహం కాదు అని అందుకోసమే వాస్తవంగా ఇక్కడ భవిష్యత్తు శంక చేస్తారనే సోమవంశం చెప్తున్నా. అది పరమ పావన, పరమ పవిత్రమైనటువంటి వంశం. ఎందుకంటే ఏదైనా మీరు శంక చేస్తే కృష్ణ పరమాత్మ యొక్క ఆవిర్భావం చేత సమస్త దోష నివృత్తి అయిపోయిందనే మీరు గ్రహించండి అని చెప్పి ఆ రకమైన విషయాన్ని ప్రస్తావన చేశారు. ఈ వంశంలోనే రుచికుడు, జమదగ్ని, పరశురాములు వారు మొదలైన వాళ్ళంతా జమదగ్ని మహర్షిని అంతా కార్తవీర్యార్జునుడు స్వాధీనం చేసుకోవడం, తత్సంతతి అంతా కూడా జమదగ్ని సంహారం చేస్తే ఆ భార్య రేణుక గుండెల మీద 21 సార్లు కొట్టుకుంది. 21 సార్లు కొట్టుకొని, నాయన పరశురామ మీ తండ్రిని చంపేశారా అని ఆ కొట్టుకొని 21 సార్లు కొట్టుకున్నందుకు కోపం చేత ఆయన కాస్త బ్రహ్మాండమైనటువంటి యుద్ధం చేశారనమాట. ఇదంతా కూడా ఈ దివ్యమైనటువంటి చరిత్రని త్రిసప్తకృత్త ఇమాం చక్రే నిహి క్షత్రియాం మహీం 3 ఏళ్ళు 21 మార్లు ఈ భూమండలాన్ని క్షత్రియులు లేకుండా చేస్తానని చెప్పి ఆయన ఈ రకమైనటువంటి ప్రతిజ్ఞ చేశారు. దత్తం నారాయణ శ్యాం మహారాజ పరికర్మభి మాహోన్ దశశతం లేభే నిర్ధర్షత్వం అనాతిషు అనేక రకాలుగా వాడిని హింసించారు అని ఇదంతా కూడా చెప్తున్నారు. తర్వాత ఈ వంశంలో యయాతి మహారాజు అనేటువంటి మహనీయుడున్నాడు. ఆయన ఎటువంటి వాడయ్యా అంటే ఆయనకి 2 భార్యలు, శర్మిష్ఠ, దేవయాని. అందులో దేవయానికి యదు, తుర్వసుడు అనేటువంటి వాళ్ళు పుట్టారన్నమాట. దేవయానికి దృహ్యు, అను, పూరు అనేటువంటి వాళ్ళు, శర్మిష్ఠ అనేటువంటి ఆమె పండుగాస్త కన్నది. వీళ్ళిద్దరూ కూడాను ఆ రాజుగారికి, ఆయన మహానుభావుడికి యయాతి మహారాజుకి భార్యలు. అయితే వీళ్ళల్లో కూడా తండ్రి మాట విన్నటువంటి వాళ్ళు ఎవరయ్యా అని విచారణ. ఎందుకంటే కృష్ణ పరమాత్మ వెతికి యదువంశంలో ఎందుకు పుట్టారయ్యా అని తండ్రి గారు అడిగారు. నాయన మీ తల్లి మీద వాంఛ పోలేదురా, అందుచేత మీ వయస్సు కనుక ఇచ్చినట్లయితే నేను శుభ్రంగా అనుభవిస్తానురా, నీ వయస్సు ఇవ్వండి రా అన్నారు.
అంటే సరే అని చెప్పి అంగీకరించారు. యదుంచ తుర్వసుంచైవ దేవయాని విజాయిత దృహ్యు అను పూరు అనేటువంటి ఈ ముగ్గురు కూడాను శర్మిష్ఠ అనేటువంటి ఆమె ఈ ముగ్గురిని కూడా అనుగ్రహించింది అని చెప్తుంటారన్నమాట. అందుచేత యదుతుర్వసుల్లో ఎవరిని కుమారుడుగా అడగవలే అని ముందు ప్రయత్నం చేశారట. దానికి ఏమైందయ్యా అంటే ఇక్కడ చెప్తున్నాడు, యదు చక్రవర్తి తన తండ్రికి తన వయస్సు ఇవ్వటానికి ఇష్టపడలా. ఎందుకు ఇష్టపడలేదయ్యా అని అన్నారు. అంటే నాన్నగారు, నా వయస్సు మీకు ఇవ్వటానికి, నా యవ్వనం మీకు ఇవ్వటానికి అభ్యంతరం లేదు, కానీ మీరు నా యవ్వనంతో ఎవరితో సంసారం చేస్తారు? నా కళ్ళ తల్లితో మీరు సంసారం చేస్తారు. అంటే నేను ఆ తల్లితో రమించిన దోషం వస్తుంది కదా, అందుకోసమని నేను మీరు చెప్పిన మాట అంగీకరించను సుమా అని అన్నారు. అందుచేత ఆ యదు చక్రవర్తి అంగీకరించలా. తుర్వసుడు కానీ, దృహ్యు కానీ, అనువు కానీ ఈ ముగ్గురు కూడాను ఏ రకంగా కూడా అంగీకరించలేదు. అలాంటి సందర్భంలో చివరికి పూరుడు అన్నవాడు అంగీకరించాడు. ఎప్పుడైనా సరే సలహాలు కొని చెప్పకూడదు అని చెబుతూ డోంగ్రే మహారాజ్ ఇక్కడ ఒక ఉపాఖ్యానం రాశాడు. ఒక భార్యాభర్తలు, వాళ్ళకి లేక ఒక కొడుకు, ఆ కొడుకు వివాహం చేశారు. అయితే మధ్యలో వీళ్ళు జాతకాలు చూపించుకున్నారు. జాతకాలు చూపించుకుంటే అప్పుడు పిల్లవాడి జాతకం, ప్రతి వాళ్ళకి జాతకాలు చూపించకూడదు, ఇది కూడా సందేశమే. దాంట్లో జాతకం చూపించిన తర్వాత పిల్లవాడికి, మా పిల్లవాడికి ఎంతమంది పిల్లలు కలుగుతారు అది ఏది అని అంటే, ఈ పిల్లవాడి సంగతి నమ్మకం లేదు, అతను ఎక్కువ జీవితకాలం లేదు, అతను కొంతకాలానికి వెళ్ళిపోతాడు, మీరు ఎక్కువ ఆశలు పెట్టుకోవద్దని ఆ ముసలి తల్లిదండ్రులకు చెప్పాడు ఎవరో ఒక జ్యోతిష్ శాస్త్రవేత్త. ఇది తెలిసి వాళ్ళ ఇంటికి ఒక యోగి వచ్చాడు. వీడు దిగులు పడుతున్నారు, ఎలాగా మా పిల్లవాడికి అకాల మృత్యు రాకుండా ఉండటానికి ఏ ప్రయత్నం చేయాలా అని ఎన్ని ప్రయత్నాలు చేశారు, కుదరలేదు. చివరికి ఒక యోగి వస్తే ఆ యోగిని అడిగారు, ఏం చేస్తే సరిపోతుందండి, మా పిల్లవాడిని బతికించండి. కాళ్ళు పట్టుకున్నారు. పట్టుకుంటే ఆయన ఒక మాట అన్నారు, అమ్మా నేను ఒక ఉపాయం చెప్తాను, నా శక్తి చేత మీరెవరైనా మీ వయస్సులో ఉన్న కొంత స్వరూపాన్ని కనుక ఇచ్చినట్లయితే అప్పుడు ఆ సుఖంగా అతను జీవించి ఉంటాడు అని అన్నారన్నమాట. ఎందుకంటే మీ వయస్సులో కొంత భాగం ఇవ్వండి, నీకు 30 ఏళ్ళు నేను 50 ఏళ్ళు నేనుకో, ఒక 10 ఏళ్ళు నీ కుమారుడికి ఇవ్వు, అలాగే నీ భార్య ఇస్తుంది, ఆ తర్వాత అతని భార్య కూడా ఇస్తుంది, ఆ రకంగా అతను కొంతకాలం జీవిస్తాడు. ఇది రహస్యంగా తండ్రిని పిలిచాడు. ఏమయ్యా నీ వయస్సు ఇస్తే కొద్దిగా పిల్లవాడు బతుకుతాడు అని అన్నారు. అంటే స్వామి మీరేమనుకోవద్దు, నేను ముసలివాడిని అయిపోయాను, నేను అండగా లేననుకోండి, 10 ఏళ్ళు తగ్గిందనుకోండి, ముందే పోతే నా ముసల్దాన్ని వీడు చూస్తాడు నమ్మకం లేదండి, దయచేసి మీరు నన్ను అడ్డు పెట్టవద్దండి అని అన్నారు. సరే పో నీ భార్యని పిలిపించు. అమ్మా ఈ రకంగా ఏమండి మా ఆయన ముసలాయన అసలు పని పాట చేత కదా ఆయనకి, నేను పోతే ఆయన ఎవరు చూస్తారండి, అందుకోసం ఆయనకి చెప్పవద్దండి. భార్యని పిలిచి అడిగారు, మీ ఆయనకి అన్నాడు. అసలు నాకు కోరికలే తీరలేదు, నన్ను ఇమ్మంటారు ఏమిటండి, కన్నవాళ్ళే ఇవ్వకపోతే నేను ఎందుకు ఇస్తానండి అన్నాడు. అన్నీ తర్వాత వాళ్ళ ముగ్గురు ఆలోచించుకొని, మీకు పెళ్ళాలు లేదు, పిల్లలు లేరు, ఎవ్వరు లేరు కదా, మీ ఆయుర్దాయం అని మా ఆయనకి అడిగారు. అందుకోసం ఇవన్నీ కూడా మనం మహిమను తెలిసినా అభివ్యక్తం చెయ్యకూడదు అని చెప్పడానికి ఈ కథ. ఏ హస్నేకేనయ్యి మహానుభావుడు నేను కంఠస్థం చేశా ఇలా కొన్ని అఖండానంద సరస్వతి వారి కానీ ఈయనవి కానీ. ఇది నవ్వుకోవటానికి కాదు, తెలుసుకోవటానికి చెప్పవలసింది. భారతంలో ఇలాంటి ఉపాఖ్యానాలు చాలా ఇచ్చారు. అందుచేత కుమారుడు చివరికి పూరుడు అనేవాడిని అడిగారు. ఎందుకంటే యదు అనేటువంటి వాడు మహా ధార్మికుడు, అందుచేత అతను చెప్పిన హేతువుకి ఆయన ఏం మాట్లాడాల. మిగతా ముగ్గురిని అడిగితే ఆ తర్వాత తుర్వసు అను దృక్ష్యు వీళ్ళు ఐచ్ఛికంగానే మాకు యవ్వనం మీద వాంఛ ఉంది, మేము ఇవ్వము అని చెప్పనేస్తే వాడిని కాస్త వదిలేశాడు. ఆ తర్వాత పూరుణ్ణి అడిగాడు. పూరుణ్ణి అడిగితే పూరుడు నాన్న తప్పకుండా ఇస్తా అన్నాడు. అక్కడ ఒక శ్లోకం చెప్పారు. పూరు చెప్తున్నటువంటి మాట పూరుడు చెప్పింది, ఉత్తమ చింతితం కుర్యాత్. నాన్నగారు ఏమిటి ఆలోచిస్తున్నారో తెలుసుకొని, ఆ ఆలోచన తెలుసుకొని నాన్నగారి నోటి నుంచి వాగ్రూపంగా రాకముందే ఎవరైతే ఆ పని చేస్తారో, ఎవరితోనో అంటుంటారనుకోండి, ఆయన తండ్రి గారు అంటుంటే ఆ మాట ఓహో మా నాన్నకి ఆలోచన ఉంది కాబోలు అని తెలుసుకొని దానికి ఎవరైతే ఆయన చెప్పకుండా చెప్పించుకోకుండా చేస్తాడో వాడు ఉత్తమ సుతుడు. ఉత్తమ చింతితం కుర్యాత్ ప్రోక్తకారీతు
మధ్యమ, చెప్తే చేసిన వాడున్నాడే రెండవ రకమైన కుమారుడు. అధమ అశ్రద్ధయా కుర్యాత్, చేయరా చేయరా అని 4 సార్లు చెప్తే అప్పుడు వాడు విసుక్కుంటూ చేస్తాడు. వాడు అధముడు. చెప్పినా చెయ్యలేదనుకోండి, వాడు ఎలాగా అన్నాడు అంటే వాడిని పిల్లవాడిగా కన్నారు కదా అంటే ఏదో మలము మూత్రము శరీరం నుంచి వచ్చినట్టే వాడు కూడా వచ్చాడు తప్ప వాడు సుతుడుగా పనికిరాడు అన్నారన్నమాట. అందుచేత ఎవరైతే అకర్త ఉచ్చరితం పితో, చెయ్యనివాడు తండ్రికి ఈ రకంగా మలమూత్రాది సదృశుడుగా చెప్పబడతాడు. తండ్రి మీరు చెప్పకముందే చేయవలసిన వాడిని మీరు చెప్పిన తర్వాత కనీసం మధ్యమ సుతత్వం కూడా లేకపోతే నేనెందుకు అని చెప్పి ఆ రకంగా తండ్రికి ఆ సుఖాన్ని కాస్త వచ్చేడు చేశాడు. చివరికి ఆ సుఖాన్ని ఏమైనా అనుభవించాడా? తర్వాత కొంతకాలం అయిన తర్వాత ఇంతకుముందు ప్రహ్లాదుడు చెప్పినట్టు, నాయన ఎన్ మైథునాది కరయోరివ దుఃఖ దుఃఖం, ఒక శరీరం ఒరిపిడి చేసుకుంటూ ఉంటే అది ఎలా ఉంటుంది? 2 తీట కలిగినటువంటి దురద గోరింటాకో ఏదో చేతికి అంటితే 2 చేతులకి ఇలా ఎంతసేపు అనుకుంటూ ఉంటాం అనుకో, దీనివల్ల ఏమిటయ్యా అన్నాడు. దురద పెరిగి మరింత మంట పెరగడం తప్ప ఏమైనా సుఖం ఉందా? అని మైథునాది, అది కూడా అంతే. కాబట్టి ఆయన కాస్త నిర్విణ్ణుడైపోయాడు. తర్వాత ఒక కథ చెప్పాడు అనమాట. కథ చెప్పాడు ఏమిటంటే, ఒక మేక ఉన్నది, మగ మేక. ఆ మేక తన యొక్క ఆడమేకతో కలిసింది. అలా ఉంటూ ఉండగా ఇద్దరు కలిసి ఒక చోటుకు వెళ్ళారట. దీనికి వేరొక రకంగా కథ ఏమిటంటే, ఒక రాజుగారికి ఒక ఋషి ఒక వరం ఇచ్చాట. దీన్ని అనుసరించే కథ, ఇది సులభంగా అర్థమవుతుందని చెప్తున్నా. రాజుగారికి ఒక ఋషి వచ్చి అనుగ్రహించేసరికి కొంతకాలం సేవ చేస్తే, నాయనా నీకేం వరం కావాలి? స్వామి నాకు కీటాదులు చెప్పే భాష కూడా తెలియాలండి అన్నారు. క్రిమికీటాదుల యొక్క భాష కూడా తెలిసేట్టు. అదెందుకురా వరం అన్నారు. ఏమో నాకు కావాలండి అన్నారు. సరే అని ఇచ్చారు. భార్యాభర్తలు భోజనం చేస్తున్నారు. ఇది ఎవరికీ చెప్పక, ఇది గనక నీకున్నట్టు ఎవరికైనా చెప్తే నీ తలపగిలి చస్తావు అన్నారు. అనేసరికి సరే రహస్యంగా ఉంచుకుంటా అన్నాడు. భార్యాభర్తలు భోజనం చేస్తుంటే అందులో ఒక చీమ వచ్చి, భార్య పళ్ళెల్లో ఉన్న ఒక చిన్న చీమ వచ్చి భర్త పళ్ళెం దగ్గరికి పెడుతున్నది. అప్పుడు ఇంకో వెనకాల ఒక చీమ వచ్చి ఉన్నదట. ఈ చీమ ఆ చీమతో ఏమన్నదంటే, ఏమే తెలివి తక్కువ పని చేస్తున్నావు, ఆడదాని ఎంగిలి మగవాడికి తీసుకెడుతున్నావే, నీకు బుద్ధి లేదా అని మగచీమని ఆడచీమని మగచీమ కేకలిస్తున్నది అనమాట. ఇదంతా ఈ మహానుభావుడు విన్నాడు. రాజుగారికి భాష తెలిసినట. ఆయన పక్కున నవ్వాడు. నవ్వితే ఆ నవ్వు విపరీతంగా వచ్చింది. భార్య అడిగింది, ఎందుకు నవ్వుతున్నారు అని అడిగింది. అడిగితే ఏదో గుర్తొచ్చి నవ్వాను. కాదు, ఎందుకు నవ్వారో చెప్పి తీరవలసిందే అంటే, నాకు ఇది తెలిసింది అని అంటే ఈయన తలపగి చస్తాడు, చెప్పకపోతే పెళ్ళాన్ని చంపుతుంది. అందుకోసమని ఆయన ఏం చేశాడంటే, కొంతకాలం హఠించింది ఆ స్త్రీ. చివరికి తీసుకెళ్ళాడు. ఎక్కడికి? కాశీలో చెప్తాను నీకు కదా, పోతే అక్కడ పోతాను కదా అని ఉద్దేశంతో తీసుకువెళ్ళాడు. తీసుకువెళుతుంటే మధ్యలో ఈ చెప్పిన కథ అనుబద్ధమైందనమాట. ఒక మేక ఆడమేక మగమేకతో అన్నది, ఏమండి ఆ బావిలో మంచి ఆకులున్నాయి తీసుకురండి తినాలి అన్నది. లేదు, మగమేక అన్నది, నేను అక్కడికి వెళ్ళానుకో అందులో పడి చచ్చిపోతాను, అందుకోసమని చాలా ఇబ్బంది అవుతుందని. లేదు నాకు పచ్చి ఆకు కావలసిందే, నేను తినాల్సిందే అని అన్నారు. అంటే ఈ విషయం కూడా రాజుగారికి తెలిసింది. ఎందుకంటే ఈ జంతువుల విషయం తెలియటం ఒక పెద్ద ప్రారంభ విశేషం. అందుచేత ఇది తెలిసిన తర్వాత అప్పుడు ఆ మేక మగమేక అన్నది, ఏదో దాన్ని చూస్తున్నాను, వద్దు అంటే వినలేదు, నేను పొరపాటున తీసుకున్నాను, ఉంటే ఉండు చస్తే చావు అని ఆ మగమేక ఆడమేకని తిట్టింది. అది కాస్త మే అంటూ ఏడుస్తూ పడింది అనమాట. ఇది చూసిన తర్వాత ఆయన మళ్ళా నవ్వాడు. నవ్విన తర్వాత ఎందుకు నవ్వారంటే, ఎందుకో నవ్వానులే అన్నారు. అంటే కాదు చెప్పాలి, చెప్పకపోతే నేను ఊరుకోను అంది. నేను చెప్పను, చస్తే చావు బతికితే బతుకు అని చెప్పి తినగా వెళ్ళాట. అంటే ఇది ఏమిటి అంటే, కొన్ని విషయాలు చెప్పకూడదు. ఇదే కథ ఇందులో కాస్త చెప్పుకుంటూ వచ్చారు. ఆ రాజుగారు రాణిగారు లేకుండా ఉన్న కథ ఇది. అందుచేత ఇలా రేఖంగా చెప్పి తను ఎంత పొరపాటు చేశాడు. ఎందుకంటే యయాతి మహారాజు తన భార్యతో ఈ కథ చెప్పడానికి గల కారణం ఏంటంటే, తను ఒక మగమేకలాగా ఉండి, ఆ మగమేక ఏ విధంగా అయితే ఏముంటుందయ్యా అంటే, మే జంతువుల్లో ఒక చోట రాస్తారు, జంతువుల్లో అతి హీనమైన జంతువు, అతి ఉత్కృష్ట గతిని పొందే జంతువు ఎవరయ్యా అన్నారు. మేక. ఏదైతే దాన్ని యజ్ఞంలో ఎప్పుడైతే వినియోగిస్తారో యజమానికి కర్మ వైకల్యం చేత స్వర్గం రాకపోవచ్చు, కానీ అందులో విశేషణం పొందినటువంటిది మాత్రం ఖచ్చితంగా అజావై అజాయంత యజ్ఞాయ
అది కేవలం బ్రహ్మ సృష్టి, కేవలం యజ్ఞం కొరకనమాట. అది ఏమంటుందయ్యా దాని మాట? మే 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 జాయామే పితామే పుత్రోమే గృహం మే ధనం మే అని మనం మే అంటుంటాంగా, అది కూడా అలాగే అంటుందన్నమాట. అందుచేత దాని మాంసాన్ని తింటే అహంకారం మమకారం బాగా పెరుగుతాయి, అందుచేత అది పనికిరాదు అని కూడా చెప్తుంటారు. అస్తు ప్రస్తుతంలో ఇక్కడ చెప్తున్నారు ఈ విషయమంతా చెప్తూ, నాయన ఈ రకంగా స్త్రీ వ్యామోహ భరితుడు కాకూడదు. ఎందుకు అంటే ఇక్కడ మహానుభావుడు ఒక శ్లోకం రాస్తున్నారు. మాత్ర స్వస్ర దుహిత్రావా నా వివిక్తాసనం భవేత్ బలవాన్ ఇంద్రియగ్రామ విద్వాంసమపి కరిష్యతి. అయ్యా మాత్ర పిత్ర అసలు స్త్రీ సంబంధం పనికిరాదు. తల్లి వరస అయినటువంటి స్త్రీతో అయినా ఒక ఆసనంలో పక్క పక్కన కూర్చోకూడదు. తండ్రి వరస అయిన వాడితో కూడా స్త్రీ ఆడపిల్ల అలా దగ్గరగా కూర్చోకూడదు. స్వస్ర సోదరి వరస అయిన వాడితో కూడా ఏకాసనంలో కూర్చోకూడదు. ఎందుకు అంటే బలవాన్ ఇంద్రియగ్రామ, ఇంద్రియముల యొక్క సముదాయము మహాబలిష్టములు. ఎంత విద్వాంసుడైనా ఆకర్షిస్తాయి. జైమిని భారతంలో ఈ సంబంధించి ఒక కథ చెప్పారు. ఎందుకంటే వ్యాస మహర్షి యొక్క శిష్యుడు జైమిని మహర్షి వ్యాసుల వారి దగ్గరికి వెళ్ళి చదువుకుంటూ ఉంటే భాగవతం రాస్తుండగా ఆయన వెళ్ళాట. ఆ భాగవతం రాస్తున్న సందర్భంలో వెళితే, నాయనా జైమిని పుస్తకం రాశాను, కొద్దిగా ఎక్కడన్నా అక్షరాలు తలకట్లో లాంటివి ఏమన్నా మర్చిపోయానేమో చూడరా అని అన్నారు. అంటే స్వామి తప్పకుండా చూస్తా అన్నారు. ఇది చూచారు. ఇది చూచిన తర్వాత మధ్యలో ఇంటికెళ్ళి చూశారు. ఈ శ్లోకం చూచారట. అదేమిటి, జ్ఞానం కలిగిన వాడిని ఇంద్రియములు లోపరుచుకుంటవి అని రాస్తారేమిటి? ఇది పొరపాటు. ఈయన చేసింది గురువు గారికి చెప్పవలసిందే. పొరపాటు ఉంటే చెప్పాలి కదా అని చెప్పి మర్నాడు వ్యాసుల వారితో ఈ మాట, స్వామి ఈ శ్లోకం బాగాలేదండి, తలకట్లు గిలకట్లు అంతా బాగానే ఉన్నవి, శ్లోకం బాగాలేదు, అది అనుభవ వృద్ధం అన్నారు. అంటే నేనేం చెప్పానో అది చెయ్యి, కొత్త విషయాలు చెప్పక అన్నారు. అంటే సరే అయితే ఆ పని అయితే అంతా బాగానే ఉందండి అన్నారు. అక్కడ పెట్టేశారు. మళ్ళా గురుగారు అన్యథా అనుకోవద్దు, ఆ శ్లోకం తీసేసేయండి, ఎందుకంటే జ్ఞాని అయిన వాడికి ఇంద్రియములు ఏం చేయవండి అన్నారు. సరే ఇంటికి వెళ్ళి ఆయన అన్నారు. అక్కడ బ్రహ్మాండమైన వర్షం, ఆశ్రమం దగ్గర వర్షం వస్తుంటే బట్టలు లోపల పెట్టుకుని లోపల కూర్చున్నాడు. ఆ బట్టలు తీసుకోవడానికి వచ్చరికి ఒక ఆడమనిషి చెట్టు కింద తడిసిపోతూ కనిపించింది. ఆ ఆడమనిషిని చూశాడు. పాపం ఆ ఆడమనిషి తడిసిపోతుంది. అమ్మా లోపల రామ్మా అన్నారన్నమాట. ఆ యవ్వనంలో ఉన్నటువంటి స్త్రీ, మన ధర్మశాస్త్రం ఎలా ఉంటుందంటే మనం చేసిన తర్వాత ఏమంటే శాస్త్రం సుమారుగా అలాగే చెప్పిందండి అంటుంటాం అనమాట. అలాగే ఆ రకంగా వచ్చి లోపలికి రమ్మనేసరికి వచ్చాడు. ఆమె తాలూకు తడిబట్టలు వ్యవహారం చూచి లోపలికి నువ్వెవరు ఏమిటి అని మాట్లాడేసరికి కొద్దిగా అనుబంధం పెరిగింది. తర్వాత ఏమడిగాడంటే నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగారు. అంటే రేపు చేసుకుందామండి అన్నది. రేపంటే పొద్దున అయ్యేసరికి గబగబ సంధ్యావందనం చేసుకొని సిద్ధమయ్యాడు వివాహం చేసుకుందామని. అప్పుడు ఆయన అన్నారు, స్వామి మేము కొద్దిగా అశ్వ సంబంధమైనటువంటి స్వరూపం గలవాళ్ళం, పెళ్లి చేసుకునేటప్పుడు గుర్రం రూపంతో పెళ్లి చేసుకోవాలి. నువ్వు గుర్రం అవుతావు సరే, నా పరిస్థితి ఏమిటన్నారు. మిమ్మల్ని గుర్రం చేసే శక్తి నాకున్నదండి అన్నది అమ్మాయి. అంటే సరే అలా అయితే పొద్దునే పెళ్లి చేసుకుందాం అనేసరికి ఆయన గుర్రము ఆమె గుర్రమై కూర్చున్నారు. ఇంత లోపల వ్యాసుల వారు వచ్చారు. నాయన ఏం చేస్తున్నావయ్యా జైమిని అని వచ్చారు శిష్యవాత్సల్యంతో. ఆ గుర్రం కాస్త మగ గుర్రం తప్పుకుంటూ ఉన్నది. తప్పుకుంటూ ఉంటే అది కాస్త చూచి అదేమిటి గుర్రం తప్పుకుంటున్నది, జైమిని లేడే, ఆశ్రమంలో గుర్రాలు ఏమిటని ఆయన ఆశ్చర్యపడినట్టుగా నటించారు. కానీ గురువు గారన్న సంగతి ఈ గుర్రానికి తెలుసుగా, అందువల్ల పక్కకి తప్పుకుంటూ ఉన్నదనమాట. గ్రహించి నీళ్లు చల్లారు. సో అప్పుడు చల్లిన తర్వాత జైమిని నమస్కారం చేసి స్వామి క్షమించండి అన్నాడు. సరే ఇప్పుడు శ్లోకం ఉంచమంటావా తీయమంటావా, నిన్ను అడగటానికి వచ్చానయ్యా అని అన్నారు. అంటే దానికి జైమిని మహర్షి ఏం చెప్పారంటే, బలవాన్ ఇంద్రియగ్రామ విద్వాంసమపి కరిషత్యేవ అని చెప్పి అన్నారన్నమాట. అంటే ఒకసారి కాదు 3 సార్లు చెంపలేసుకొని మరీ చెప్పారని. అందుచేత మాత్ర ఈ శ్లోకానికి ఉపోద్ఘాత కథగా చెప్పున్నారన్నమాట. అందుచేత మాత్ర పిత్ర విద్విత్రావా నా వివిక్తాసనో భవేత్ బలవాన్ ఇంద్రియగ్రామ విద్వాంసమపి కరిషతి. ఈ తర్వాత పూర్వవంశ వర్ణన, దుష్యంతుడు భరతుడు మొదలైన వాళ్ళ యొక్క వంశ వర్ణన చెప్పి ఇక యదువంశ వర్ణన రంతిదేవ కథ అంతా చెప్పారు. తర్వాత మహానుభావుని యొక్క ఆ యదు చక్రవర్తి వంశము, ఆ తర్వాత పాండవులు వారి సంతానము, ఇదంతా కూడా చెప్పుకుంటూ అనుదృక్షు పూర్వుడు వీళ్ళందరూ చెప్పారు.
ఆ వసుదేవుని యొక్క వంశము, ఈ నందుడు వీళ్ళ తాలూకు స్వరూపమంతా చెప్పి ఆ తర్వాత ఆయన చెప్తున్నాడు, నాయన యన్మాయా చేష్టితం. తర్వాత అష్టమస్తు తయోరాసీత్. వసుదేవుని యొక్క సంతానాల్లో కొంతమంది ఉన్నారు, కీర్తిమంతుడు సుషేనుడు, భద్రసేనుడు, ఇలాగా రుచి సంవర్ధన భద్ర అని ఈ సంతానం ఉన్నారు. తర్వాత సంకర్షణ రూపంగా బలరాముల వారు ఆవిర్భవించడము, అష్టమ గర్భము సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు నాయన అని అష్టమస్తు తయోరాసీత్ స్వయమేవ హరిక్ర. ఆయన 8వ సంతానము సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే అని చెప్పి ఈ రకమైన పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి స్వరూపమంతా కూడా ఉన్నది అని ఈ వంశవర్ణనంతా చేశారు. ఇందులో ఎవరైతే మహనీయులైనటువంటి వాళ్ళు భక్తుల యొక్క వర్ణన ఎక్కువగా ఉండడం చేతనే దీనికి ఈశాను కథ అని చెప్పారు. పరమాత్మ యొక్క స్వరూపంతో సమాప్తి చేస్తున్నారు. పరీక్షన్ మహారాజుకి సుఖయోగింద్రుల వారు ఉపదేశం చేస్తూ అన్నమాట. అందుచేత యస్యాననం మకరకుండల చారుకర్ణ భ్రాజత్ కపోల సుభగం సువిలాస హాసం నిత్యోత్సవం నతృపు దృశభి పిబంచ. పరమాత్మ యొక్క దివ్యమైన మంగళ విగ్రహాన్ని చూచి స్త్రీలు కనుగొమలు కనురెప్పలు ఏ పాటు కూడా లేకుండా ఉండాలని కోరుకున్నారు. అలాంటి స్థితి లేకపోయింది. ఎందుకంటే నిమిచక్రవర్తి వల్ల మానవులకు కనురెప్పపాటు కలిగే ఒక స్థితి వచ్చిందట. దానివల్ల ఈ నిమేష స్థితి చక్రవర్తి వల్ల వచ్చింది. కాబట్టి నిమిచక్రవర్తిని తిట్టుకున్నట, నువ్వు లేకుండా ఉంటే ఈ కనురెప్పపాటు వచ్చేది కాదు, ఈ కనురెప్పపాటు లేకపోతే పరమాత్మని అవిచ్ఛిన్న దర్శనం చేసేవాళ్ళం అని చెప్పి వాడు అనుకున్నట. కుపిత నిమేష, ఆయన ఎందుకు పుట్టారు ఆ లీలలంతా కూడాను దివ్యమైనటువంటి స్థితిని చెప్తూ జాతో గత, పుట్టాడు వెళ్ళాడు ఎక్కడికి, నందగోకులానికి, పితృగృహాత్ వ్రజమే హితార్థ హత్వా రిపూన్, అనేక శత్రు సంహారాలు చేశారు. తర్వాత ఉత్పాద్యతేషు పురుష కృతుభి సమీపే, పాండవులకు కౌరవులకు ఆయన యుద్ధాన్ని కల్పించి దుష్ట సంహారం చేయించారు. ఇదంతా యాగాలు చేయించారు. పృథ్వ్యా సమై గురుభరం క్షపయన్, భూభారాన్ని తగ్గించి చేసింది. చివరకు జ్ఞానోపదేశం చేశారు. ప్రోచ్య ఉద్ధవాయ, ఉద్ధవుడికి చేశారు, అంతకుముందు అర్జునుడికి చేశారు. ఈ రకంగా సమస్త మానవాళి కూడా సంసార సాగరంలో నుంచి ఉద్ధృతులవ్వాలని చెప్పి ఆ రకంగా అనుగ్రహించారు. నాయన విన్నావా పరీక్షన్ మహారాజా అని సుఖయోగినుల వారు చెప్పారు. దివ్యమైనటువంటి ఈ నవమస్కంధ పర్యంత కథ విన్న తర్వాత మహానుభావుడు పరీక్షన్ మహారాజు ఆ కథ బద్ధ శ్రద్ధతోటి విన్నారు. ఇప్పుడు ఆయన దశమస్కంధ కథ చెప్పమని అన్నారట. అనేసరికి అప్పుడు ఒక చోట గద్య రాశాడు. సయేష పరీక్షిత విధాన రాజర్షి ఆకర్ణిత వివిధ మధుసూదన కథా ప్రపంచ తతోపి తదీయ సాహిత్యే సౌహిత్యం అనధిగచ్చన్ అధిగత నిఖిల నిగమతత్వం ఉపశమ శకలిత విషయాభినివేశం అపరిమిత మహిమ సుభగం భగవంతం బాదరాయణిం అత్రాక్షీత్ అప్రాక్షీత్. ఇంత దివ్యమైనటువంటి పరీక్షిత్ అనే పేరు కలిగినటువంటి మహనీయుడు దివ్యమైనటువంటి రీతిగా 9 స్కంధాలు విన్న తర్వాత అడిగాట, స్వామి అయి భగవన్ నిశమిత అని. స్వామి ఇప్పటిదాకా మీరు నాకు వినిపించారు, ఎక్కడి నుంచి? పాండునందన కథలు వినిపించారు, బ్రహ్మనారద సంవాద విష్ణు బ్రహ్మ సంవాదాత్మకమైన కథ వినిపించారు, తరువాత వరాహస్వామి కథ వినిపించారు, కపిల మైత్రేయ సంవాదాలు మొదలైనటువంటివన్నీ కూడాను, కపిల దేవహోది సంవాదాలు వినిపించారు. తరువాత ఆ దక్షయజ్ఞ ధ్వంస మొదలైనటువంటివి పృథుచక్రవర్తి కథ, ధ్రువచరిత్ర కథ, తర్వాత పురంజనోపాఖ్యానం వినిపించారు. తర్వాత భరత చక్రవర్తి ఆ ఋషభదేవుడు మొదలైన మహనీయుల యొక్క కథలు చెప్పారు. వైరాగ్యప్రదమైన నరకలోకాది వర్ణన చేశారు. తర్వాత నామాధ్యాయ మాహాత్మ్యం చెప్పే అజామిళి యొక్క కథ చెప్పారు స్వామి. తర్వాత వృత్రవధ సందానితాని, వృత్రవధతో కూడుకున్నటువంటి కథలన్నీ చెప్పారు. ఈ తర్వాత ప్రహ్లాదుని యొక్క కథ చెప్పారు. తర్వాత గజేంద్ర మోక్షాది కథ చెప్పారు. ఇదంతా కూడా హిమకర మిహిరకర సూర్యకిరణం, సూర్యుడు చంద్రుడి యొక్క వంశంలో ఉన్న రాజుల యొక్క కథలు చెప్పారు. తథాపి అయినా నా మానసచర ఏవం ఇంత చెప్పినప్పటికీ కూడా
నా మనస్సులో ఉన్న మానసం అనేటువంటి ఒక మా మానస సరోవరంలో ఉన్న నా చేతస్సు అనే ఒక హంస ఇప్పటికీ కూడా ఏమీ సంతోషంగా లేదండి. ఎందుకంటే నాకు అయం అహం ఆశ నితంబిని నితంబ బింబ దుకూలాయమాన యశో నికురుంబస్య భగవతః గరుడధ్వజస్య అఖండ మహిమానం నిరతిశయం ఆకర్ణితం అభిలషామి. ఆయన అఖండమైన కీర్తి కలిగినటువంటి భగవంతుడైన గరుడధ్వజుని యొక్క దివ్యమైనటువంటి కథను ప్రత్యేకించి వినాలని కోరుకుంటున్నాను స్వామి, నాకు చెప్పండి అని ప్రారంభం చేశారు. వెల్లాల చిదంబర కవి భాగవత చెంపు గ్రంథంలో చెప్పినటువంటి గజ్జ ఇది. అందుచేత ఇప్పుడు చెప్తున్నారు నాయన, ఇక్కడ కథితో వంశ విస్తార భవత సోమసూర్యయో. పరీక్షణ్ మహారాజు చెప్తున్నారు. ఇప్పటిదాకా చూడండి, ఇంకా చెప్పొద్దు అని చెప్పకుండా మీరు ఆ సోమసూర్య వంశాల గురించి ఎంత బాగా చెప్పారండి అన్నారు. కథ చూచారా? మొదట సూర్యవంశం చెప్పి తర్వాత చంద్రవంశం చెప్పారు. ఈయన ఏం చెప్తున్నారు పరీక్షణ్ మహారాజు విని, మీరు చంద్రవంశం సూర్యవంశం కథలు ఎంత బాగా చెప్పారండి అని అన్నారు. అదేమిట్రా అబ్బాయి, సూర్యవంశం చంద్రవంశం చెప్తే చంద్రవంశం సూర్యవంశం అని చెప్తావేమిటి? సరిగా లేదు నాయన, నీవు గ్రహించిన రీతి, అడిగే రీతి సరిగ్గా లేదు అని చెప్పవలే. కానీ ఇది సరిగ్గానే అడిగినట్టుట. ఎందుకంటే క్వచిత్ సోమశబ్ద సూర్యార్థక సూర్యశబ్దశ్చ సోమాత్మక. అందుచేత సోమసూర్యయో అన్నారు ఒకటి. ఎందుకు ఇంకొకటి ఏమిటి అంటే మనం విస్తుపోకర్లా, ఎందుకంటే బట్టి పెట్టిన 4 మాటలు పిల్లవాడు అప్పచెప్తున్నాడు ఇదే అనుకోండి మీరు. ఇంకేమిటంటే నాయన సోముని యొక్క సూర్యుని యొక్క ఉత్పత్తి విధానం చూస్తే బ్రహ్మదేవుడు మరీచి యొక్క సంతానము ఈ వరుస వస్తే ఎలా ఉంటుంది అని చూడండి. బ్రహ్మదేవుడు తర్వాత మరీచి తర్వాత కశ్యప ప్రజాపతి తర్వాత సూర్యుడు, అంటే బ్రహ్మ నుంచి 4వ వాడు. అక్కడ చూస్తే బ్రహ్మదేవుడు అత్రి చంద్రుడు, అంటే బ్రహ్మదేవునకు సాక్షాత్తు మనవడు చంద్రుడు, బ్రహ్మదేవునకు మునిమనవడు సూర్యుడు. అందువల్ల జైశ్రము ఇక్కడ ప్రధానమైంది. అందుచేత కథితో వంశ విస్తార భవత సోమసూర్యయో అని చెప్పి అన్నారు. ఇది కాదయ్యా, ఇంకొక అర్థం ఉంది. రామచంద్రమూర్తి అవతరించిన వంశము పూర్ణావతార వంశము, శ్రీకృష్ణ పరమాత్మ అవతరించినది పరిపూర్ణావతార వంశము. అందుచేత ఇప్పుడు కథ కూడా వినాలనుకున్నది చంద్రవంశం కాబట్టి ఆయన కథితో వంశ విస్తార భవత సోమసూర్యయో రాజ్ఞాంచ ఉభయవంశానాం చరితం పరమాద్భుతం. స్వామి, ఆ మహనీయుల యొక్క దివ్యమైనటువంటి చరిత్ర చాలా అద్భుతంగా చెప్పారు. పరమాద్భుతం, అద్భుతం కాదు పరమాద్భుతం. అయితే ఇప్పుడు యథోశ్చ ధర్మశీలస్య, పరమాత్మ ఎక్కడ ఆవిర్భవించారయ్యా? యథోశ్చ ధర్మశీలస్య, ఇది అక్కడ కథ చూడాలన్నమాట. యదు చక్రవర్తి తండ్రి అడిగినటువంటి యయాతి అడిగినప్పుడు తన ఆయుర్దాయం ఎందుకు ఇవ్వలేదు, ఇదంతా పరమాత్మ చూస్తున్నారు. ఓహో, ఏ వంశంలో పుట్టాలా అని చూస్తున్నారు. పురువంశంలో పుట్టాలా, అనువంశంలో పుట్టాలా, దృహి వంశంలో పుట్టాలా, తుర్వస్ వంశంలో పుట్టాలా, ఎక్కడ పుట్టాలి అని చూచారు. వీళ్లలో ఎవరు ఉత్తమోత్తములు? పూర్వుడు గొప్పవాడే, తండ్రికి ఉపకారం చేశాడు. కానీ తండ్రి చెప్పాడు కాబట్టి చేయటం ఒక పద్ధతి. అది కాకుండా ధర్మాన్ని సూక్ష్మేచ్ఛగా పరీక్షించి తండ్రికి సమాధానం చెప్పి ఆ రకంగా వైరాగ్యాన్ని పొందినవాడు ఎవరు? యదు చక్రవర్తి. యదు చక్రవర్తి మహాజ్ఞాని అవుతాడు. ఎందుకంటే దత్తాత్రేయుల వారి వల్ల విశేషమైన జ్ఞానాన్ని పొందుతాడు. ఇదంతా తెలిసి మహానుభావుడు యదు చక్రవర్తి ఉన్నటువంటి వంశంలో పుట్టాలి. అందుకోసం యథోశ్చ ధర్మశీలస్య, ధర్మశీలుడైన యదు చక్రవర్తి యొక్క వంశంలో పుట్టాలని అనుకున్నాడు. అందుచేత నితరాం ముని సత్తమా, ఆయన సుఖయోగేంద్ర అక్కడ ఎవరయ్యా ఆవిర్భవించారు యదువంశంలో? తత్ర అంశేన అవతీర్ణస్య విష్ణోర్వీర్యాణి శంసన, ఆ విష్ణుమూర్తి యొక్క అంశేన, అంశానాం ఇనః అంశేన, అంశలకు ఈనుడు అనగా పరిపూర్ణమైనటువంటి అవతారము. అందుచేత ఆ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి ఆ యదువంశంలో పుట్టినటువంటి ఆ విధానాన్ని చెప్పవలసింది అని చెప్పి అన్నాడు.
పరీక్షణ్ మహారాజు చెప్తూ నివృత్తదర్శై ఉపగీయమానాత్ భవౌషధాత్ శ్రోత్రమనోభిరామాత్ ఉత్తమ శ్లోక గుణానువాదాత్ పుమాన్ విరచ్యేత వినా పశుఘ్నాత్. అయ్యా ఇక్కడ చెప్తున్నారు నివృత్తదర్శైరుపగీయమానాత్. ఏ రకమైనటువంటి దప్పిక లేకుండా ఉండేది అనమాట. నివృత్తదర్శై ఉపగీయమానాత్ భవౌషధాత్. సంసార సంబంధమైనటువంటి ఆ రకమైనటువంటి సంసారకు ఔషధం వంటిదయ్యా పరమాత్మ యొక్క దివ్యమైన కథ. అందుచేత అది ఎవరయ్యా ఆస్వాదించేది? కృష్ణ కథ. నివృత్తదర్శై ఉపగీయమానాత్. ఎవరికైతే ఆకలి దప్పికలు ఉండవో అలాంటి వాళ్ళు గానం చేసేదయ్యా కృష్ణ కథ. నివృత్తదర్శై ఉపగీయమానాత్. ఇంకా ఎలాంటిది? భవౌషధాత్. సంసారమునకు ఔషధము వంటిది. ఔషధము అంటే అర్థమేమిటి? ఉషదాహే అనే ధాతువు నుంచి ఓష, తర్వాత ధత్తే దోషాన్ అని ఔషధి అంటే నశింపజేస్తుంది. ధత్తే గుణం ఇచ్చౌషధి. అందుచేత గుణాన్ని ఇచ్చేది, దోషాన్ని పోగొట్టేది కాబట్టి ఔషధము అనే వ్యవహారం ఉన్నది. అందుచేత భవౌషధాత్ శ్రోత్రమనోభిరామాత్. అలాంటి శ్రోత్రేంద్రియానికి మనస్సునకు ఆనందం కలిగించేటటువంటి ఆ ఉత్తమ శ్లోకుడైన కృష్ణ పరమాత్మ యొక్క గుణానువాదాన్ని నుంచి ఎవరయ్యా వద్దనుకునే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? అలాంటిది లేదు. అలాంటి పరమాత్మ యొక్క కథ నేను వినాలి అనుకున్నారు. అనుకునేసరికి ఈ శ్లోకం చెప్పడానికి అవతరణకి ఇచ్చారట. ఎందుకంటే మహానుభావుడు పరీక్షణ్ మహారాజు కథ చెప్పండి కృష్ణ కథ అన్నారు. అంటే చూచారు. మొదటి రోజు నుంచి చూస్తున్నాను రా అబ్బాయి, పరీక్షణ్ మహారాజా ఏకాదశి ఉపవాసం కూడా ఇంత కఠినంగా ఉండరు. కేశవనారాయణ మాధవ ఆచమనందప్పుడు తప్ప మళ్ళా ఒక నీళ్ళ చుక్క కూడా పుచ్చుకోలేదు. ఇంకా వచ్చేది కృష్ణ కథ నాయన. కృష్ణ కథలో నువ్వేమవుతావో నాకు తెలియదు, నేను ఎలా ఉంటావో నువ్వు పసిపెట్టలేవు. అందుచేత పరమాత్మ ఎలా చెప్పిస్తాడో చెప్పలేము. ఈ లోపల కొద్దిగా మంచినీళ్ళు తీసుకుంటే ఉత్సాహంగా ఉంటుందేమో చూడరా అని అన్నారట. దానికి సమాధానంగా చెప్పారు, స్వామి కృష్ణ కథ దప్పికయ్యేవాడు వినకూడదండి, దప్పిక లేనివాడు వినాలండి. నివృత్తదర్శై ఉపగీయమానాత్. తరష లేనివాడు వినదగిన కథండిది. తరష ఉంటే వినకూడదండి, నాకు అవసరం లేదు అని చెప్పి ఆ దివ్యమైనటువంటి ఆ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందే రీతిగా ఆ దివ్యమైన కథని చెప్తూ ఉన్నారు. ఇప్పుడు వరుసగా ప్రశ్నలు అడుగుతున్నారు. కృష్ణ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి కథలు అడుగుతూ, ఏ కృష్ణ పరమాత్మ వల్ల మా తాత అర్జునుడు కానీ ఆయన యొక్క అనుగ్రహం చేత అశ్వత్థామ వేసిన అస్త్రాన్ని నా దగ్గరికి రాకుండా రక్షించిన విధానం కానీ ఆ మహానుభావుడు రక్షించారే, ఆ పరమాత్మ యొక్క లీలలు చెప్పవలసింది. జుగోప కుక్షింగత ఆత్తచక్ర మాతుశ్చమేయ శరణంగతాయా. తల్లి గడుపులో ఉండంగానే చక్రం పట్టుకొని గిరగిరగిర తిప్పాడు. అక్కడ ప్రథమ స్కంధంలో గద పట్టుకొని గిరగిర తిప్పారు అన్నారు. ఇక్కడ ఆత్తచక్ర అని, అక్కడ గదాపాణి అన్నారన్నమాట. అంటే చక్రంలాగా చక్రం పెట్టుకున్నారా గద పెట్టుకున్నారా అన్నారు. మొదటిది తీసుకొని ఆ గదనే చక్రంలాగా గిరగిర తిప్పి అతని మీదికి రాకుండా చూశారు. అక్కడ గదాధరుడై ఉన్నాడు, చక్రపాణి లేడు పరమాత్మ అని గ్రహించాలట. అందుచేత అలాంటి పరమాత్మ ఆ రోహిణి యొక్క తనయుడు బలరాముడు ఏ విధంగా అయితే దేవకీ గర్భంలోకి అక్కడి నుంచి ఆ రోహిణి గర్భంలో ప్రవేశపెట్టాడు, అలాగే కృష్ణ పరమాత్మ ఈ పితృగృహంలో నుంచి వసుదేవ గృహంలో నుంచి ఏ రకంగా అక్కడికి వెళ్ళారో అదంతా కూడాను చెప్పవలసింది. ఏ రకంగా మేనమామని కంసుణ్ణి ఆ సంహారం చేశారో, మనుష్య స్వరూపాన్ని ధరించి ఎన్నెన్ని సంవత్సరాలు ఎక్కడ ఉన్నారు, ఆ యదుపురులో ఏ రకంగా ఉన్నారు, ఆయనకు భార్యలు ఎంతమంది ఉన్నారు, వారి సంతానం ఎంత, ఇదంతా కూడా ఆ లీలు కృష్ణ విచేష్టితం. కృష్ణ పరమాత్మ ఏది చేశారో అదంతా చెప్పండి. భక్తుమర్హసి సర్వజ్ఞ శ్రద్ధానాయ విస్తృతం. ఇది వరకు ఏది విస్తృతంగా చెప్పమని అడగలేదండి, ప్రశ్నడికి సమాధానం చెప్పమన్నాడు అంతే తప్ప ఇది మాత్రం నాకు చాలా విస్తృతంగా చెప్పాలి. శ్రద్ధానాయ చాలా శ్రద్ధ కలిగి ఉన్నాను. ఎందుకంటే అదేమిటి మంచినీళ్ళు తాగమన్నావు
తాగుతావా అన్నాడు. నైషాతి దుస్సహ క్షున్మాం త్యక్తోదమపి బాధతే. స్వామి నాకు ఆకలి లేదండి, దప్పిక లేదండి. ఎందుకు లేదు అని అంటే నేనేం చేస్తున్నాను అంటే త్వన్ముఖ అంభోజ చ్యుతం మధు, నీ యొక్క ముఖమనే పద్మం నుంచి వస్తున్నటువంటి ఏ తేనె ఉందో ఆ తేనె పుచ్చుకొని తాగుతున్న నాకు దీని మీద దృష్టి లేదండి అన్నారు. కాదు, తేనె తాగితే దప్పి వేదండి, వేస్తుంది. త్వన్ముఖ అంభోజ, నీ ముఖమనే అంభోజము చంద్రుడు, చంద్రుడి నుంచి చ్యుతము వచ్చేటటువంటి అమృతములు, అమృత రసము అది ఆస్వాదిస్తున్నటువంటి నాకు దప్పిక లేదండి, ఆకలి లేదండి అని చెప్పి అందు పిబంతం త్వన్ముఖాంభోజ చ్యుతము హరికథ అమృతం అనడం. హరికథ అమృతాన్ని అని ఈ రకంగా చెప్పారు అని పరీక్షన్ మహారాజు ఈ రకంగా సుఖయోగినుల వారిని అడిగారు. ఇప్పుడు సూతుల వారు చెప్తున్నారు శౌనకాది మహర్షులకు, నాయనా శౌనకాది మహర్షులారా, ఈ రకంగా మా గురువుగారు సుఖయోగినుల వారిని పరీక్షన్ మహారాజు అడిగాడు. అడిగితే ఏవన్ నిశమ్య భృగునందన, భృగునందన అంటే శౌనక మహర్షిని, ఆయన సాధువాదం మంచి ఈ ప్రసంగాన్ని విని వైయాసకే స భగవాన్ అథ విష్ణురాతం. ఇక్కడ చెప్తారు, ఇప్పుడు దశమస్కంధం మొదలు పెట్టాలి. ఎవరు చెప్తున్నారు ఇప్పుడు ప్రశ్నకి సమాధానం? వైయాసకి. ఆయన కాదు, వైయాసకి ఎలా మారిపోయాడు? స భగవాన్, కృష్ణుడైపోయాడు అనమాట. అంటే కృష్ణ పరమాత్మ తన చరిత్రను సుఖయోగినులు సరిగ్గా చెప్తాడో లేదో, ఏదైనా లీలలు గుర్తొస్తే హఠాత్తుగా సమాధిలో ఉండిపోతే ఆ పరీక్షిత్ కాస్త పాడైపోతాడు. అందుకోసమని ఈసారి సుఖయోగినుడు చెప్పకూడదు దశమస్కంధం, అందుకోసం నేను చెప్పాలి అని వైయాసకి స భగవాన్ ఇలా అన్నారన్నమాట. వైయాసికి ఇప్పుడు ఎలా ఉన్నాడు? స భగవాన్. అలా కాదండి, వైయాసికి భగవాన్ అంటే సరిపోతుంది, సహా ఎందుకండి? అవసరం లేదు. వైయాసకి, ఈ వైయాసకి స భగవాన్, ఆ భగవంతుడు అనమాట. ఆ భగవంతుడు వైయాసకి రూపంగా చెప్తున్నారు. అంటే ఇప్పుడు కృష్ణుడు తన కథను తాను చెప్పుకుంటే మనం వింటున్నాం అనమాట. ఈ విషయాన్ని చెప్తున్నారు. వైయాసకి స భగవాన్ అథ విష్ణునాథం ప్రత్యర్చ్య కృష్ణచరితం కలికల్మశఘ్నం వ్యాహర్తుమారభత భాగవత ప్రధాన. భాగవత ప్రధాన, భాగవతులకు ప్రధానుడు, భాగవతానికి ప్రధానుడు అనమాట. ఎందుకంటే ఆయన చెప్పాడు, రచించిన ఆయన కంటే కూడా ఆ చెప్పినటువంటి ఆయన ఉన్నాడే ఆయన ప్రధానుడు అనమాట. ఇక్కడ పెద్ద వ్యాఖ్యానం కూడా చేశారు. ఇదంతా విన్నారు. ఇక శ్రీ సుఖ ఉవాచ, ఇక్కడ కూడా పెద్ద విషయం చెప్పున్నారండి. కరపాత్ర స్వామి వారు అయితే చాలా ఎక్కువగా రాశారు. బాదరాయణుడు వాచ అంటే అర్థం ఏమిటి? శ్రీ సుఖ ఉవాచ అంటే అర్థం ఏమిటి? సుబ్బరాయ శాస్త్రి గారి శత జయంతి ఉత్సవంలో ఈ సందర్భం కూడా వచ్చి కొంత ప్రస్తావన కూడా చేసి ఉన్నాను. అప్పుడు అందుచేత బాదరాయణుడు వాచ అన్నా. ఇప్పుడు శ్రీ సుఖ ఉవాచ ఇదే ఎక్కువ సార్లు వస్తుంది ఇక్కడ దశమస్కంధంలో మిగతా చోట్ల కంటే. ఎందుకంటే ఇక్కడ రాధాదేవి చేత ఉపదిష్టుడైనటువంటి సుఖయోగినుడు, అందువల్ల శ్రీ అంటే రాధ యొక్క శిష్యుడైన సుకుడు కాబట్టి ఇక్కడ శ్రీ సుఖ ఉవాచ అనే పాఠాన్ని ప్రధానంగా తీసుకుంటారు. ఇప్పుడు చెప్తున్నారు సమ్యక్ వ్యవసిత బుద్ధి. నాయన చాలా మంచి ప్రశ్న వేశావురా అబ్బాయి. రాజర్షి సత్తమ, రాజర్షి సత్తర, రాజర్షి సన్, సత్తర సత్తమ, వీటిలో కూడా విశేషమైనటువంటి అర్థాన్ని చెప్పుకుంటూ వెళ్ళవలసిందే. అప్పుడు వాసుదేవుని యొక్క కథయంతు నీ బుద్ధి స్థిరమై ఉంది. వాసుదేవ కథా ప్రశ్న, ఆ కథా ప్రశ్న ముగ్గురిని పవిత్రం చేస్తుంది. ఎవరైతే కృష్ణ కథను అడిగారో వక్తారం, పృచ్ఛకం, శ్రోత్రోన్, ముగ్గురిని పవిత్రం చేస్తుందయ్యా. ఎవరు ప్రశ్న అడిగిన వాడికి గొప్పతనం ఉంది, పృచ్ఛకుడికి, చెప్పిన వాడికి, విన్నవాడికి కూడా. తత్పాద సలిలం యథ, కృష్ణ పరమాత్మ యొక్క పాదంలో నుంచి పుట్టిన గంగ ఏ విధంగా భోగవతిగా పాతాళంలో ఉన్నవారిని, భాగీరథిగా మనుష్యలోకంలో ఉన్నవారిని, మందాకిని అనే పేరుతో స్వర్గలోకంలో ఉన్నవాడిని, మూడు లోకాల వాడిని పవిత్రం చేయట్లా? ఒకే ఒక్క గంగా స్వరూపము మూడు పాయలుగా ముగ్గురిని పవిత్రం చేయట్లేదా? అలాగే వాసుదేవ కథా ప్రశ్న ముగ్గురిని పవిత్రం చేస్తుంది. సుమా, ఎంత మంచి ప్రశ్న వేశావు నాయన, చెప్తున్నాను విను అని మొదలుపెట్టి చెప్తున్నారు. ఈ భూమి అంతా కూడాను దుష్టులైనటువంటి రాజన్యుల చేత నిండిపోయి ఉంది. అప్పుడు ఒక రోజున ఆ భూదేవి తట్టుకోలేక నమస్కారం చేసి బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసినట.
చేసి రక్షించవలసింది అనేసరికి బ్రహ్మదేవుడు కాస్త ఆయన ఒక్కడు వెళ్ళల భూదేవిని తీసుకున్నాడు. ఏ రూపంగా ఉంది భూదేవి? గోరూపంగా వచ్చిందట, ఆవు రూపంగా వచ్చిందట. ఎందుకంటే పరమాత్మ గోవిందుడు తర్వాత తీసుకునే అవతారం. అందుకోసం ఆయన ఏం చేశారంటే సత్రినయన, చూడండి ఇక్కడ ఈశ్వరుడితో కలిసి వెళ్ళారట. ఎక్కడికి? వైకుంఠానికి వెళ్ళి మహావిష్ణువుని ప్రార్థన చేయడానికి వెళ్ళారు. ఎందుకు ఆయనతో వెళ్ళవలసిన పని ఉందండి అంటే భూదేవికి ఉన్నటువంటి కష్టం ఏమిటి? ఈ రాక్షసులు లాంటి వాళ్ళు, రాక్షసుని యొక్క అవతారాలు వీళ్ళంతా కూడా. అందుచేత కంసాదులంతా వీళ్ళని తాలూకు బరువు భరించలేకపోతున్నది భారాన్ని. అందుకోసం వీళ్ళని సంహారం చెయ్యాలి. సంహారక్రియ యదధీనము అంటే రుద్రాధీనము. రుద్రుడు తమోగుణ ప్రధానుడు. అందుచేత త్రినయన్ని కూడా కలుపుకొని తీసుకొని వెళ్ళాడు బ్రహ్మదేవుడు. అందుచేత స్వామి ఏం చేయమంటారు? మీరు అనుకరిస్తే ఈయన చేస్తారు, మీరు చేస్తారంటే ఈయన ఊరుకుంటారు. అందుచేత సత్రినయన, ఆ త్రినయనితో కలిసి ఆయన వెళ్ళారట. తీరం క్షీరపయోనికే వెళ్ళారు. అక్కడ ఎవరున్నారయ్యా అంటే వృషాకపి అనమాట. ఆ శ్రీ మహావిష్ణువు యొక్క దివ్యమైనటువంటి స్వరూపాన్ని ఇప్పుడు ప్రార్థన చేశారట. చేస్తే జగన్నాథం దేవదేవం వృషాకపిం పురుషం పురుష సూక్తేన స్తోత్రం చేసేసరికి ఆయనకి అక్కడ ఏం వినిపించిందయ్యా? పరమాత్మ కనిపించారా అని అంటే పరమాత్మ కనిపించడం కాదు, ఒక మాట వినిపించింది. గాం పౌరుషమే శృణుత అమరాహ, నా మాట వినండి అని చెప్పి నేను ముందే నిర్ణయించి ఉన్నా, తెలుసుకోనున్నా. ధరాజ్వర, భూమి యొక్క ఆ బాధను గ్రహించాను. మీరు కూడా మీ యొక్క స్వరూపంతో అంశాలతోటి భూలోకంలో అవతరించండి, నేను కూడా అవతరిస్తాను అని చెప్పి ఆ రకంగా నేను వసుదేవుని యొక్క ఇంటిలో సాక్షాత్తు భగవత్ స్వరూపంగా అవతరిస్తాను. దేవతా స్త్రీలు కొంతమంది గోపికలుగా అనేక రూపములుగా అవతరిస్తుంటారు. ఇక్కడ గర్గ భాగవతంలో ఒక మాట చెప్పారు. ఆయన గోపికలు ఎంతమంది ఉన్నారయ్యా అని. ఋషి గోపికలు, ముని గోపికలు, అవధూత గోపికలు, ఉపనిషద్ గోపికలు, పురాణ గోపికలు, ఇలా కొన్ని లక్షల మంది గోపికల్ని వరుస లిస్టు చెప్పుకున్నారు. ఇంతమంది గోపికలుంటేనే రాసక్రీడ దగ్గర 300 కోట్ల మంది గోపికా స్త్రీలు, 300 కోట్ల మంది కృష్ణ పరమాత్మలు రాసక్రీడ జరిగింది. అందుచేత ఇంతమంది ఉన్నట్ట. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మీరు మహాపరాధం, ఏమి తెలియని వాడిని. అందుచేత ఇంతమంది గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే రాసక్రీడ వచ్చినప్పుడు అధ్యాత్మపరంగా ఒక అర్థం ఉంటుంది. ఆ అర్థం ఇచ్చేట్టుగా మాట్లాడిన వాళ్ళు ఎవరు అంటే ఋషి గోపికలు, ముని గోపికలు, ఉపనిషద్ గోపికలు మాట్లాడారు. ఎక్కడైతే శృంగార సంబంధంగా విరహంగా వచ్చే ఒక అర్థం వస్తే ఆ మాట మాట్లాడింది ఎవరు అంటే అప్సరో గోపికలు మాట్లాడారు. ఈ రకమైన అర్థ నిర్ధారణ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అని చెప్తారు వ్యాఖ్యాతలంతా. అందుచేత ఇక్కడ చెప్తున్నారు ఆ మహానుభావుడు వాసుదేవ కళానంత పరమాత్మ ఏ రకంగా ఆవిర్భవిస్తారో ఆ విషయమంతా చెప్పి అగ్రత భవితాదేవో హరే ప్రియచికీర్షయ అని ఈ రకంగా తర్వాత నేను అసుర సంహారం చేస్తాను, కంసాది దుష్ట రాక్షసుల్ని ఆ రాక్షసుని యొక్క స్వరూపంతో మారు రూపంతో వచ్చిన వాడిని సంహారం చేస్తాను అని చెప్పి అన్నారు. అనేసరికి ఇచ్చాదిశ్య అమరగణ అన్న దేవతలందరినీ కూడాను పంపించారు. పరమాత్మ బ్రహ్మదేవుడు కాస్త పర్వాలేదు చెప్పారు కదా, మా నాన్నగారు చెప్పారు కదా, పదండి అని వాడిని కాస్త పంపించాడు. సూరసేన దేశంలో యదుపతి మధురా నగరాన్ని రాజధానిగా పెట్టుకొని మధురను సూరసేన దేశాన్ని కూడాను అతని యొక్క రాజ్యంగా పెట్టుకొని యదుపతి కాస్త ఆ యదు చక్రవర్తి పరిపాలన చేస్తుండే ప్రదేశం అక్కడ కాస్త మధుర భగవాన్ నిత్యం. చూడండి, మథుర భగవాన్ నిత్యం ఇక్కడ వస్తుంది. మథురా నగరం అండి ఉన్నది అన్నారు. మథుర అనే దానికి ద్వితీయాక్షరమా చతుర్థాక్షరమా మధ్యమాక్షరం అన్నారు. ద్వితీయాక్షరం అని పెట్టుకోండి. చతుర్థాక్షరం కూడా కొన్ని చోట్ల ప్రయోగించి ఉన్నారు. అందుచేత అంటే కథలో థాన, ధనంలో ధాన అని అంటే కథలో థా అన్నారన్నమాట. ఇక్కడ ఒక శ్లోకం ఇచ్చారు. మధురార్ణ విలోమేన మధ్యమన్నో యదక్షరం. మథుర అనే శబ్దం ఎంత గొప్పది, బృందావనం శబ్దం ఎంత గొప్పది, ద్వారక ఎంత గొప్పది. ఈ మూడింట్లో మధురలో ఒక మాధుర్యం ఉందిట. ఏమిటా మాధుర్యం? మథుర అనే పదాన్ని మధ్యలో అక్షరం తీసేయండి, తీస్తే ఉంటుంది మర అని ఉంటుంది. దాన్ని ఉల్టాగా పలకండి, అడ్డించి పలికితే రామ అని అవుతుంది. మధుర
అనే శబ్దంలో మధ్యలో అక్షరం తీస్తే మర, దాన్ని అటు నుంచి పలికితే రామ. ఈ రకంగా రామ అని ఎవడైతే అనడో అలాంటి వాడికి దగ్గరకు వచ్చి ఆ మధ్యలో లేచిపోయిన ఆ రెండో అక్షరం ఉందే, ఆ థూ అనేది మన నోటి దగ్గరకు వచ్చి 10 సార్లు థూ 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 ఇదొక నోరా అంటుందిట. అందుచేత మధురార్ణ విలోమేన మధ్యమన్నో యదక్షరం, మధ్యలో ఏ అక్షరం లేదో విపర్యయం చేత పలికితే రామ అని అవుతుంది. అంటే ఎవరైతే రామనామాన్ని ఉచ్చరించడో వాడి జిహ్వ కాదు. ఇది చెప్పి మాట అనమాట. అందుచేత ఇక్కడ అద్భుతమైన స్వారస్యాలతో మహనీయులు రాశారు. అందుచేత ఇక్కడ దేవక్య సూర్యయ సార్ధం ప్రయాణే రథమారుహతో, ఒక రోజున ఆ దేవకీదేవితోటి నూతనంగా వసుదేవునితో వివాహమైంది తీసుకొని వెడుతూ ఉంటే చెల్లెల్ని కంసుడు తీసుకెడుతున్నాడు. అనేక పారిబరహములు అంటే పుట్టింటి నుంచి పంపించే అరణాలతోటి ఉగ్రసేన సుత కంస స్వసు ప్రియచికీర్షయ, తన చెల్లెలకి సంతోషం కలిగించాలి. ఇక్కడ స్వసు అన్నాడు చూడండి. అంటే తన ఎందు చాలా అభిమానం కలది దేవకి. దేవకి అంటే తనకు చాలా అభిమానం. అందుచేత దేవకుడు ఆయన పెంచండ్రి ఏం చేశాడంటే దేవకికి అనేక రకమైన దుహిత్రే కూతురికి చాలా కానుకలని పంపించారట. అప్పుడు ఇంత లోపల అతను రథం మీద వెడుతుంటే పతి ప్రగ్రహీణం, ఆయన పగ్గాలు పట్టుకొని పెడుతుంటే కంసునితోటి అశరీరవాణి ఒక మాట చెప్పింది. ఒరే పిచ్చివాడా, అస్యాస్తాం అష్టమో గర్భ హంత ఎం వహసే అబుధా, ఓరి మూర్ఖుడా, ఈ తాలూకు అష్టమ గర్భం నిన్ను చంపుతుందిరా. అది అష్టమ గర్భం, ఆడ మగ చెప్పలేదు. అందుచేత అష్టమ గర్భం చంపుతుంది అంటే అప్పుడు వెంటనే ఇచ్చుక్త సఖల, ఈ మాట చెప్పగానే వాడు కోపం వచ్చింది. వెంటనే కత్తి తీసుకున్నాడు. ఆ దేవకీదేవిని కాస్త ఇప్పుడు చంపేస్తే ఇప్పుడు ఈ ఉండదు కదా, ఉండకపోతే గర్భవతి అవ్వదు కదా, అవ్వకపోతే అష్టమ గర్భం దాకా ఉండనే ఉండదు కదా, నాకు చావే ఉండదు కదా అని వాడి ఉద్దేశం. అందుచేత ఆ రకంగానే దశరథ మహారాజు గురించి కూడా ఇలాగే దశరథ రావణాసుడు బ్రహ్మదేవుని అడిగాడు, ఏమయ్యా నా ఆయుర్దాయం చెప్పవయ్యా అన్నాడు. అంటే నీకు ఆ కోసల దేశాధిపతి అయోధ్యానగరాధిపతి దశరథ మహారాజు కుమారుడు రామచంద్రమూర్తిని చంపుతాడు రా అన్నారు. ఆహా అలాగా అని ఆయనకు వివాహం అయ్యి ఎంతకాలం అన్నారు. ఇంకా రేపో మాపో వివాహం అవుతుంది ఆయనకి దశరథ మహారాజుకి అన్నారు. ఓహో అలాగా అని దశరథ మహారాజుని కాస్త ఒక నౌకలో నుంచి ఎక్కడో సముద్రం దగ్గర కలిసే చోట పడేశాడు. ఆ కౌశల్యాదేవిని కాస్త తీసుకొని ఒక సముద్రంలో పెట్టి పడేశాడు. పడేసిన తర్వాత అప్పుడు బ్రహ్మదేవుడి దగ్గరికి వచ్చాడు. నేను వాడిద్దరిని చంపేసినట్టేనయ్యా, అయిపోయింది, ఇప్పుడు వాడు పోయారు కాబట్టి రామచంద్రమూర్తి పుట్టాడు, నన్ను చంపేవాడు ఎవరు లేరన్నారు. పిచ్చివాడా, నువ్వేమనుకుంటున్నావు, వాళ్ళిద్దరికి ఇప్పుడే వివాహం అయింది అన్నారు. వాళ్ళిద్దరూ కలిసి ఒక ద్వీపం దగ్గర చేరారు. అక్కడ సుమంతుడు కూడా అక్కడ ఉన్నాడు. ఇద్దరు కలిసి ఉంటుండగా వాడు వివాహం అయిందనమాట. బ్రహ్మదేవుడు రావణాసుడు వచ్చి ఈ మాట చెప్తుండగా శుభమస్తు కళ్యాణమస్తు అని అక్కడి నుంచి ఆశీర్వదిస్తున్నాడు. ఏడు శుభమస్తు కళ్యాణమస్తు అన్నావు అన్నారు. అంటే ఇప్పుడే దశరథుడికి కౌశల్యకి వివాహం అయింది అన్నాడు. ఆహా అలాగానే దశరథుడిని చంపబోతున్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు అన్నాడు, నువ్వు ఇప్పుడు దశరథుడిని చంపబోతే ఇప్పుడే రాముడు వస్తాడు, ఇప్పుడే చంపేస్తాడు, కొంతకాలం ఉంటే కొన్ని సంవత్సరాలు బ్రతుకుతావురా అని చెప్పి అన్నారు అనమాట. అందుచేత ఆ రకంగా వీడి ఆలోచన కూడా అదే అనమాట. ఇప్పుడు చంపేస్తే దేవకి ఇంకా సంతానమే ఉండదు సుమా అనే ఉద్దేశంతో ఆ రకంగా అన్నాడు. అప్పుడు వెంటనే చెల్లెల్ని చంపడానికి ఉద్దేశించినటువంటి వాడిని చూసి తను జుగుప్సిత కర్మాణం హీనమైనటువంటి పని చేశాడు. అప్పుడు అతను కాస్త చెప్పాడు, నాయన వసుదేవుడు సాత్వికుడు, నువ్వు ఇలా చేయవద్దు, ఇవాళ కానీ రేపు కానీ అద్యవా అబ్దశతాంతేవా మృత్యుర్వై ప్రాణినాం ధ్రువ, కాబట్టి నువ్వు ఆమెని తస్మాత్ నాకు అస్యచిత్ ద్రోహమాచరేత్, నువ్వు అనవసరంగా ఎవరికి ద్రోహం చేయవద్దు, ఈమె కలిగే సంతానం నీకు ఇస్తాను రా అబ్బాయి అని చెప్పి అని ఆత్మనః క్షేమమన్వించాను, నీ యొక్క క్షేమాన్ని కోరుకో, ఆ రకంగా ద్రోహం చేయవద్దు. ఏష తవ అనుజ, ఈమె నీ చెల్లెలయ్యా, బాల చిన్నపిల్లయ్యా, పుత్రికోపమా చాలా పుత్రునితో సమానరాలయ్యా, కృపణ దీనురాలయ్యా, కాబట్టి హంతున్నారహతి అని నీవు చంపడానికి యోగ్యురాలు కాదు. కళ్యాణి ఇమాం త్వము దీనవత్సల, దీనవత్సలుడైరా ఓ కంస, నువ్వు ఈమె చంపవద్దయ్యా అన్నాడు. ఇదంతా సరస్వతీదేవి విన్నది. సరస్వతీదేవి
వసుదేవుడు చెప్పిన మాటలు విన్నది. దీనవత్సల, ఇంత కసాయివాడు కంసుడు చెల్లెల్ని పెళ్లి కూతురిని చంపడానికి సిద్ధంగా ఉన్నవాడిని పట్టుకొని వసుదేవుడు పని అవటం కోసమని దీనవత్సల అని అంటాడా అని సరస్వతి అమ్మవారికి చాలా కోపం వచ్చింది. కోపం వచ్చి అరే ఈ మానవులకు మాట ఇచ్చి పొరపాటు చేశాను, వీళ్ళకి భాష ఇవ్వకూడదు, మౌనంగా పడేయాలి, ఎంత పొరపాటు చేశాను అని చెప్పి కొద్దిగా విసుక్కున్నదట. విసుక్కున్న తర్వాత వెంటనే పశ్చాత్తాపడింది. కాదు ఈయన సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మని కన్న తండ్రి అవుతాడు కదా, అంత నారాయణ యొక్క అనుగ్రహం పొందకపోతే ఇంత గొప్పవాడు అవుతాడు. కాబట్టి దీనవత్సల అనే దానికి ఒక క్రూరమైన అర్థం ఏదన్నా వస్తుందా చూద్దామని వెతికింది ఆవిడ. మరి శబ్ద శాస్త్రమంతా ఆమెదే కదా, అందుకోసమని ఆలోచించింది. దీనవత్సల అంటే దీనానాం వత్సానపి లాతి గృహ్ణాతి అపహరతి ఇది దీనవత్సల అంటే ఏమిటి అంటే దీనులైన వాళ్ళ యొక్క వత్స అంటే పిల్లల్ని కూడా అపహరించేవాడు, ఎలాగో ఆ పని చేస్తాడు వీడు, అందుచేత వీడు క్రూర కర్ముడు అని ఒక అర్థం. ఇంకో అర్థం ఏం చేశారంటే దీనస్య, ఒకడు బ్రాహ్మణోత్తముడు, అతని యొక్క ఆవు పోయిందిట. ఆవు తాలూకు దూడ మాత్రం ఉన్నదట. ఆవు పోతే ఆ దూడ అంబా అని ఏడుస్తున్నది. రాజుగారి దగ్గరికి వెళ్ళి, రాజా నా ఆవు పోయిందండి, ఆ పిల్ల ఏడుస్తున్నదండి, కాబట్టి కొద్దిగా ఎలాగైనా వెతికించి మీ వాడితో చెప్పండి అన్నాడు. ఏదయ్యా ఆ దూడ ఏడుస్తున్నదా, ఎక్కడుంది అన్నట. అంటే అది కాస్త చూపించాట, ఆ దూడ కాస్త లాక్కున్నట, పోపోవయ్యా అన్నట్ట. అంటే ఒక దీనుడై దూడ బాధపడుతున్నది అంటే ఆ దీనుడైన వాని యొక్క ఆ దూడను కూడా అపహరించిన వాడు ఎలాంటి వాడు, అలాంటి వాడు ఈ కంసుడు అనే అర్థం తీసుకుని సరస్వతి అమ్మవారు బాగుంది అంటే అన్నాళ్లే సరిపోయిందిలే అని సర్దుకున్నదట. అది పరిస్థితి. అందుచేత ఈ రకంగా సామభి బోధ్యమానోపి, ఇక్కడ వ్యాఖ్యాతలు రాస్తారు. సామరీతిగా చెప్పాడు అంటే ఆ సంభాషణలో ఎన్ని చాతుర్యాలు ఉంటవి, ఎన్ని రకాలుగా చెప్పాడు అని అదంతా చెప్పి, నాయనా నీకు ఇస్తాను, అప్పచెప్తాను అని అన్నాడు. ఇలా అనగలరా, ఎవరైనా అనవచ్చునా అన్న మాట మీద నిలబడే వసుదేవుడు ఇస్తానన్నాడే, ఎలా ఇస్తాడయ్యా పుట్టిన పిల్లల అంటే కిం దుస్సహం సాధూనాం, సాధువులకు దుస్సహమైంది ఏది ఉంది కనుక విదుషాం కిమపేక్షితం, విద్వాంసులకు ఏది అపేక్ష ఉంది కనుక కిమ కార్యం కదర్యాణ, నీచులైన వాడు చేయలేని పని ఏది ఉంది కనుక దుశ్చతం కిం ధృతాత్మనాం అంటే దుశ్చతం కిం ధృతాత్మనాం, ధృతాత్మనకు నీ ధైర్యం కలిగినటువంటి వాళ్ళకి దుశ్చతమైంది ఏది ఉంది కనుక అని చెప్పి ఈ రకంగా చెప్పారు. మాతరం పితరం భ్రాతృన్ సర్వాంశ సుహృదస్తదా గ్రంథి అసుతృపో లుబ్ధ రాజాన ప్రాయసో భువి అని అనేక రకాలుగా చెప్పారు. తర్వాత ఇప్పుడు చెప్తున్నారు భగవంతుడు ఆ తర్వాత ఈ గర్భప్రవేశము పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందేటువంటిది, దేవతల యొక్క ద్వారా గర్భస్థుతి చేయటం, ఇదంతా కూడా ఇక్కడ చెప్తున్నారు. హర్షశోక వివర్ధన, హర్షశోక వివర్ధనుడు అంటే పరమాత్మ ఈ వసుదేవుని యొక్క సంతతిలో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉన్నారయ్యా అన్నారు. అంటే హర్షశోక వివర్ధన, బలరాముడు ఇప్పుడు నందగోకులానికి వెళతారు, కృష్ణ పరమాత్మ ఇక్కడి నుంచి వసుదేవుడి దగ్గర నుంచి నందగోకులానికి వెళతారు. అంటే ఏమైనట్టు, ముందు పుట్టంగానే పిల్లలు పుట్టారని సంతోషమే, తర్వాత కష్టమే, పిల్లలు ఎక్కడో దూరంగా ఉంటారు, దుఃఖపడుతూ ఉండాలి. అందువల్ల హర్ష శోక వివర్ధన అంటే యశోద వసుదేవునకు దేవకీదేవికి కూడా వీళ్ళిద్దరూ బలరామకృష్ణులు ఇద్దరూ కూడా హర్షాన్ని ముందు కలగజేసిన వెంటనే శోకాన్ని కలగజేస్తారు. ఈ తర్వాత చెప్తారు పెద్దవాళ్ళైన తర్వాత, నాన్న మా వల్ల మీకు ఏ సుఖం లేకుండా పోయింది, మీకు కొడుకులుగా మేము ఏమీ చేయలేకపోయామని కంసుడిని చంపిన తర్వాత దగ్గరకు వచ్చి నందుని పంపించేస్తారు. ఇంత లోపల పరమాత్మ యోగమాయని పిలిచారు. యోగమాయ అంటే పరమాత్మకు అవిచ్ఛిన్నమైన స్వరూపంతో ఉన్నటువంటి ఒక మహా మాయాశక్తి యోగమాయ. మాయ తాలూకు శక్తి గొప్పదా, యోగమాయ గొప్పదా అన్నారు. యోగమాయను మించినటువంటి మాయ లేనే లేదనమాట. ఎందుకంటే అది స్వజనులను, విజనులను, విముఖజనులను, స్వాభిమాన జనులను అందరినీ మోహపరుస్తుంది అనమాట.
అంటే దేవకీదేవి పరమాత్మ యొక్క లీలకు మోహపడిపోయింది, గుర్తించలేకపోయింది. దేవకీదేవిని మించి ప్రేమ భక్తి కలిగినటువంటి మహాతల్లి యశోద కూడా మోహపడిపోయింది. బ్రహ్మదేవుడు, అందరినీ సృష్టించే బ్రహ్మదేవుడు మోహపడ్డాడు, ఈశ్వరుడు మోహపడ్డాడు. ఇంద్రాది దేవతల సంగతి చెప్పనవసరం లేదు. ఇంతమందికి మోహం కలిగించే ఒక మాయా శక్తికి యోగమాయ. ఇదే కాదు, ఉపనిషద్ గోపికలు, ఋషి గోపికలు, ముని గోపికలు, పురాణ గోపికలు, ఎంతమంది గోపికలు ఉన్నారో అందరూ కృష్ణ పరమాత్మ యొక్క మాయా మోహితులైపోయారన్నమాట. అలాంటి శక్తి ఎవరుంది, ఎవరికయ్యా అంటే యోగమాయకుంది. ఆ యోగమాయని ఆదేశించాడనమాట. అని నువ్వు నందగోకులానికి వెళ్ళవలసి ఉంటుంది. ఈ రకంగా కొన్ని పనులు చేయాలి. దేవక్య జఠరే గర్భం. ఇప్పుడు దేవకీదేవి యొక్క గర్భము శేషుడున్నాడు బలరామ రూపంతో. ఆయన కాస్త తీసుకువెళ్ళి దేవకీ గర్భంలో నుంచి ఈ గర్భాన్ని తీసుకుని వెళ్ళి ఎవరిది గర్భంలో పెట్టాలి? రోహిణి గర్భంలో పెట్టు. నందగోకులంలో ఉంది, ఆమె గర్భవతి. చూడండి, వసుదేవుడు ఇక్కడున్నాడు, వసుదేవుని భార్య అక్కడ ఉంది రోహిణి. ఈయన కారాగారంలో బద్ధుడై ఉన్నాడు, ఆమె గర్భవతి అయింది. అక్కడ వాళ్ళు అడగరండి, ఏమమ్మా గర్భవతి అయి ఉన్నావు, ఆయనేమో అక్కడున్నాడు, నువ్వు ఇక్కడున్నావు, ఎలా అని అడగాలి కదా. అడగడానికి వీల్లేదు, ఎందుకంటే అడగలేరు. దేనివల్ల? యోగమాయ ప్రభావం చేతనమాట. అందుచేత ఆ యోగమాయ యొక్క శక్తి అదనమాట, పరమాత్మ యొక్క స్వరూపం. ఇక్కడి నుంచి ఈమె గర్భము ఏమైపోయింది? నిన్నామన్నా కొద్దిగా ఎత్తుగా ఆమె గర్భవతిగా కనిపించింది కదా. అంటే ఆ గర్భం కనిపించకపోయినా ఎందుకు కనిపించలేదు అని ఇక్కడ ఎవరు అడగల. సమాధానం యోగమాయ. యోగమాయ ప్రభావం చేత ఇదంతా జరిగింది. ఇంతకీ ఆ తల్లి అహం అంశభాగేన దేవక్యా పుత్రతాం శుభే. తర్వాత యోగమాయతో చెప్పారు, నేను అంశభాగానాం ఇనః అంశభాగేన లుప్త విభక్తిక శబ్ద అనమాట. అంశభాగములకు ఈయన అంటే స్వామిని పరిపూర్ణావతారంతో నేను దేవకీ గర్భంలో వస్తాను సుమా అని చెప్పి ఆ మాట అన్నారట. ఆ తర్వాత నిన్ను యోగమాయతో చెప్తున్నారు, నిన్నందరూ కూడాను దుర్గా, భద్రకాళి, కుముద, చండిక ఇత్యాది పేర్లతో నిన్నందరూ కూడాను పూజిస్తారు సుమా, వింధ్యవాసినిగా ఉంటావు అని పరమాత్మ అనుగ్రహించారు. ఆ తర్వాత తతో జగన్మంగళం అచ్యుతాంశం. అయ్యా, తర్వాత కృష్ణ పరమాత్మ యొక్క దివ్యమైన మంగళ విగ్రహము దేవకీదేవి యొక్క గర్భంలో ప్రవేశిస్తూ ఉన్నది. ఎవరు ప్రవేశించారయ్యా? మహానుభావుడు చెప్తాడు, గర్భీకృత 14 భువనం. తన గర్భంలో 14 భువనాలు పెట్టుకున్నటువంటి కృష్ణ పరమాత్మ దేవకీ గర్భంలో ఒక మూల సర్దుకొని కూర్చున్నారయ్యా. ఆయన కడుపులో ఏమున్నవి? గర్భీకృత 14 భువనం. వరుస చెప్పుకుంటూ వస్తారు. నాయన ఎక్కడున్నారయ్యా అన్నారు. 14 భువనాలు కడుపులో పెట్టుకొని ఎక్కడ? అఖండమైన భరతఖండంలో, భరత వర్షంలో, మధుర మండలంలో, కంసుని యొక్క ఆ గృహంలో ఆ భవనంలో ఒక గదిలో ఒక మూల కూర్చున్న ఒక స్త్రీ యొక్క గర్భంలో ఒక మూల పరమాత్మ కూర్చున్నారు. ఎవరయ్యా? గర్భీకృత 14 భువనం. 14 భువనాలు కడుపులో పెట్టుకున్న పరమాత్మ సర్దు కూర్చున్నాడు నాయన. అది పరిస్థితి. ఇది తెలిసి దేవతలంతా వచ్చి నమస్కారం చేసి స్తోత్రం చేయటం మొదలుపెట్టారు. గర్భస్థుతి. ప్రపంచంలో ఎక్కడ ఏ అవతారానికి ఇలాంటి స్థితి లేదు. అందుకోసం గర్భస్థుతి అని చెప్పి చింతయాన ఋషికేశం అపశ్యతు తన్మయం జగతు. ఇప్పుడు ప్రస్తుతం కంసుని స్థితి ఏమిటి? వాడు కూర్చున్నా, నించున్నా, లేస్తున్నా, మాట్లాడుతున్నా నిరంతరం పరమాత్మనే చూస్తూ ఉన్నాడు. ఇలా ఉంటే బ్రహ్మదేవుడు, ఈశ్వరుడు, నారదాది చేశ్వరులతో వచ్చి అనుచరులతో కూడుకుని వృషణమయుడయన్ పరమాత్మని, ధర్మాన్ని అనుగ్రహించే పరమాత్మని దివ్యమైన స్తోత్రం చేశారు. సత్యవ్రతం, సత్యపరంత్రి సత్యం, సత్యస్య యోనిం నిహితంచ సత్యే, సత్యస్య సత్యం కృత సత్యనేత్రం సత్యాత్మకం త్వాం శరణం ప్రపన్నా అని ఆత్మని స్తోత్రం చేసి మహానుభావులు ఆయన అనుగ్రహాన్ని పొంది, స్వామి ఎన్ని అవతారములో చేశారు, ఇప్పుడు మీరు అంశాలన్నీ పొందినటువంటి పరిపూర్ణ స్వరూపంతో మీరు అవతరిస్తున్నారు అని అభిష్టూయ పూరుషం
పరమాత్మని స్తోత్రం చేసి యద్రూపమనితం బ్రహ్మేశాను పురోధాయ, ఈశ్వరుడు బ్రహ్మదేవుడు ముందు ఉండి స్తోత్రం చేసి పరమాత్మ కృపను ఆ గర్భానికి నమస్కారం చేసి, ఎందుకంటే గర్భానికి నమస్కారం చేయవచ్చా, చేశారు. ఎవరు? ఇంద్రుడు కాస్త ప్రహ్లాదుడు తల్లి కడుపులో ఉంటే చంపడానికి వచ్చి, నాయన ఆ మహానుభావుడు లోపల భాగవతోత్తముడు ఉన్నాడు అంటే, ఆహా అలా అని కయాదుకి నమస్కారం పెట్టాల. కయాదు ధరించిన గర్భంలో ఉన్నటువంటి చతుస్సర సమష్టి మూర్తి ప్రహ్లాదునకు ప్రదక్షిణ చేసి నమస్కారం చేసి వెళ్ళిపోయాడనమాట. ఆ రకంగా నమస్కార మాత్రం ఇక్కడ దివ్య స్థుతితోటి బ్రహ్మదేవుడు ఈశ్వరుడు సమస్త దేవతలు స్తోత్రం చేసి వెళ్ళారట. నాయన పరీక్షణ్ మహారాజా వింటున్నావా అని అథ మొదలుపెట్టారు. అవతార ఘట్టం వస్తున్నది. అథ సర్వగుణోపేత కాల పరమశోభన. నాయన ఇప్పుడు అన్ని గుణాలతో కూడుకున్నటువంటి కాలమయ్య, ఎన్ని సద్గుణాలు ఉన్నావో రేపు చెప్పుకుందాం. పరమశోభన, శోభన కాలమయ్యా ఇది. కాల పరమశోభన. శోభన కాలం అంటే ఏమిటి? పరమశోభన కాలం అంటే ఏమిటి? భాగవతుడు పుడితే, ప్రహ్లాదుడు పుడితే శోభన కాలం, భగవంతుడు పుడితే పరమశోభన కాలం. అందువల్ల అథ సర్వగుణోపేత కాల పరమశోభన. ఎందుకయ్యా అన్నారు? ఇర్హ్యేవ అజన జన్మర్క్షం. ఆయన పరమాత్మ ఏ నక్షత్రంలో పుట్టాడు అని బ్రహ్మదేవుడు చెప్పాడు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత మీరు వెళ్ళండి, నేను మాట్లాడాలి మా నాన్నగారితో అన్నారు. మహావిష్ణువుతో మాట్లాడాలి. ఏమిట్రా అంటే, నాన్నగారు మీరు అవతరిస్తారు కదా, అవతరించేటప్పుడు ఒక చిన్న మాట, నేను పుట్టిన నక్షత్రంలో మీరు పుట్టండి నాన్నగారు అని అడిగాట. అజన జన్మర్క్షం, అజనస్య బ్రహ్మణ జన్మర్క్షం. ఆ నక్షత్రంలో రోహిణిలో పుడుతున్నారట. ఇది కాకుండా రోహిణి చంద్రుని యొక్క భార్య. ఆమె చంద్రవంశంలో పుడుతున్నప్పుడు చంద్రుడు సంతోషించేట్టుగా, చంద్రుడికి ఇష్టమైన భార్య నక్షత్రంలో పుడితే చంద్రుడు సంతోషిస్తాడు. సామాన్యంగా ఆఫీసర్ గారి కంటే నమస్కారం, ఆఫీసర్ భార్యకి పళ్ళిచ్చి నమస్కారం చేస్తే పని అయిపోయింది పో అంటుంటారు, లెక్కదనమాట. అలాగే చంద్రుడిని సంతోష పెట్టాలంటే రోహిణి నక్షత్రానికి తీసుకొని పుట్టారు ఒకటి. ఇది కాకుండా బలరాముని తల్లి రోహిణి, ఆమెంటే కూడా ఆయనకి పేరు ఇష్టం. అందుచేత ఆమె పేరు వచ్చేట్లుగా రోహిణి నక్షత్రంలో పరమాత్మ పుట్టారు. యర్హ్యేవ అజన జన్మర్క్షం. ఈ నక్షత్రంలో శాంతర్ష గ్రహతారకం. ఇప్పుడు చూడండి, కాలము పరమశోభన కాలం అండి. ఆకాశంలో ఎలా ఉంది అన్నాడు అంటే శాంతర్ష గ్రహతారకం. నక్షత్రములు గ్రహములు బహు శాంతంగా ప్రసన్నంగా ఉన్నవి. దిక్కులన్నీ ఎలా ఉన్నవి? దిశ ప్రసేదు, దిక్కులు బహు ప్రసన్నంగా ఉంది. ఆకాశం ఎలా ఉంది? నిర్మల ఉడు గుణోదయం. అయినా నక్షత్రం నిర్మలంగా ఉన్నవి. వాస్తవంగా శ్రావణ మాసంలో ఈ రకంగా వర్ష ఋతువులో ఇంత భయంకరమైన మేఘావృతంగా ఉండవలసిన చోట ప్రసన్నంగా దిక్కులుండడం ఏంటి? ఇది ఆశ్చర్యం. మహి భూమి ఎలా ఉందయ్యా? ఇప్పుడు ఆకాశం మీద నుంచి కిందికి వచ్చారు. ఇప్పుడు మహి భూమి ఎలా ఉంది అన్నాడు. భూమి అల్లా మహి అన్నాడు. మహ్యతే పూజ్యతే ఇది మహి. అయ్యా పూజింపబడుతుంది. ఎందుకు? భగవాన్ అత్ర అవతరతి అత మహి అన్నమాట. భగవంతుడు అవతరిస్తున్నాడు, అందువల్ల భూమికి పూజనీయత. ఎంత గొప్పదానివమ్మా, నీ అంత గొప్పవాళ్ళు ఎవరన్నా ఉన్నారా తల్లి? సాక్షాత్తు పరమాత్మ. ఆమె కూడా సంతోషంట. ఈ మహానుభావుడు నాకు ఒక దశలో మహావిష్ణువుగా ఉన్నప్పుడు శ్రీదేవి, భూదేవి, ఈ రకంగా లక్ష్మీదేవి భార్యలుగా ఉన్నప్పుడు నన్ను పూర్తిగా ఎక్కువగా చూడలేదు. అందుకోసం ఇదొక సమస్య. ఇంకొకటి ఏమిటంటే, పరశురాముడుగా ఉన్నప్పుడేమో నన్ను కాస్త దానం చేసేసాడు కశ్యపుడికి, అందువల్ల అదొక సమస్య. రామచంద్రమూర్తిగా ఉన్నప్పుడు నన్ను అత్తగారుగా భావించి నన్ను ముట్టుకోకుండా పాదుకులతో కాలక్షేపం చేశాడు. ఇప్పుడు పరమాత్మ సాక్షాత్తు నా యొక్క నన్ను స్పర్శ చేస్తూ, ఎందుకంటే బృందారణ్యం స్వపదరమణం ప్రావిశత్ గీతకీర్తి. పరమాత్మ ఇప్పుడు చెప్పులు ధరించరు. చెప్పులు లేకుండా బృందావనంలో అడుగులు వేసుకుంటూ దివ్యంగా నేల మీద పొర్లి ఆడుతూ ఆయన వెన్నబెట్టలేదని కింద మీద పడిపోతుంటే ధూళి ధూసరితాంగ నృత్యతి వేదాంత సిద్ధాంత. నాయన ఒక గోపిక ఇంకో గోపికతో చెప్పింది, ఏమే గోపిక, నేను ఒక గొప్ప విషయం చూసా, శృణు సఖి, నేను గొప్ప విషయం చూచానే. ఎందుకంటే నందనికేతాంగని, నందుని యొక్క ఇంట్లో నేను కౌతుకమేకం మయా అదృష్టం,
కౌతుకం చూచాను, గొప్ప ఆనందకరమైన విషయము. ధూళి ధూసరితాంగ నృత్యతి వేదాంత సిద్ధాంత. అలాంటి పరమాత్మ నేను చూశాను అని చెప్పి పరమానంద భరితులైతే, నేల మీద పరమాత్మ పొరలాడితే ఆ చలమైనటువంటి స్వరూపం నాకు లేదే, పరమాత్మ ఇంత దివ్యమైనటువంటి ఆనందాన్ని నాకు ఇస్తుంటే నేను నాట్యం చేసే యోగ్యత నాకు లేదే అని భూదేవి నేను స్థిరను, నేను చలను కాదే అని తపించిపోయి ఆనందాన్ని అభివ్యక్తం చేయడానికి పులకాంకురాల్ని తెలియజేసింది. లతల రూపంగా, వృక్షల రూపంగా ఆ రకంగా ఆనందాన్ని కలగజేసింది. అలాంటి స్థితిలో అనేక రకములైనటువంటి ఆ పృథివ్య తేజో వాయువాకాశ మనస్సులో ఇది కాకుండా అనేక రకములైనటువంటి ఆనందాన్ని కలిగించే సందర్భంలో అనేక రకములైనటువంటి ఆనందం కలుగుతుండగా తమద్భుతం బాలకం అంబుజేక్షణం చతుర్భుజం శంఖగదార్యుధాయుధం శ్రీవత్సలక్ష్మం గళశోభి కౌస్తుభం పీతాంబరం సాంద్రపయోద సౌభగం మహార్హ వైడూర్య కిరీట కుండలత్విష పరిష్వక్త సహస్రకుంతలం ఉద్దామకాంచంగత కంకణాదిర్విరోచమానం వసుదేవ ఐక్ష్యత. ఆయన అసలు ఎలా ఉందయ్యా అంటే చెప్తున్నారు, తమ అద్భుతం పరమాత్మ ఎలా ఉన్నారయ్యా, అద్భుతంగా ఉన్నారయ్యా అన్నారు. తమ అద్భుతం ఎవరు అద్భుతంగా ఉన్నది, బాలకం బాలకుడయ్యా, అందుకోసం అద్భుతంగా ఉన్నాడయ్యా అన్నాడు. అంటే పుట్టినవాడు బాలకుడుగా పుట్టకుండగా ముసలివాడిగా పుడతాటండి, అందుకోసం అదో పెద్ద విశేషణమా. తమ అద్భుతం బాలకం అన్నారే. అద్భుత బాలకుడు అంటే ఎందుకయ్యాను శ్రీధరస్వామి వారు వరుస ప్రశ్న వేస్తారు. అద్భుతం అద్భుతత్వే విశేషణ అని. అద్భుతత్వం అద్భుతంగా ఉన్నాడయ్యా, ఎవరయ్యా అన్నాడు, బాలకుడయ్యా అన్నాడు. పుట్టినవాడు ముసలివాడు పుడతాడా, పుట్టినవాడు బాలకుడే కదా, అదొక అద్భుతమా, దానికి అద్భుతమనే విశేషణమా అన్నాడు. లేదు నాయన, బాల కహ యస్యాసో బాలక కహ బ్రహ్మదేవుడు బాల బాలుడుగా యస్య ఎవనికి కలడో సహ బాలకుడు. ఎవరు నాభికమలంలో నుంచి బ్రహ్మదేవుని కన్నాడు, యో బ్రహ్మాండం విదధాతి. అటువంటి ఆ సృత్యర్థాన్ని తీసుకోండి. ఒకటి ఇంకేమిటయ్యా, బాలానాం గోపబాలానాం కం సుఖం యస్మాత్. ఎవని వల్ల గోపబాలకులకు దివ్యమైన ఆనందం కలుగుతుందో అలాంటి వాడయ్యా అని చెప్పి వాకి బాకీ తేడా లేదు. వా అంటే నర్మద, దాని యందు హలతి చరతి ఇతి వాల సదాశివ. నర్మదాయాం సదాశివ, నర్మదలో శివుడుంటాట. వా అంటే నర్మద ఏకాక్షర కోసం అక్కడ అలా సంచరించేవాడు వాల శివుడు. ఆయనకు కం సుఖం, ఆ సుఖము ఎవరి వల్ల ఉంటుందో అటువంటి వాడు బాలక. ఇంకొకటి పూర్వంలో మహానుభావుడు లక్ష్మణస్వామి రూపంగా శేషుడు తనకెంతో పరిచయం చేశాడు. అందువల్ల బాలస్య లక్ష్మణస్య కం సుఖం, అగ్రతి రూపంగా ఆయన్ని గౌరవించేటువంటి సుఖము ఎవరి వల్ల ఉంటుందో ఆయన పుట్టారు కృష్ణ పరమాత్మ అని ఈ రకంగా అనేక అర్థాలు చెప్పి, నాయన అనంత కల్పన కలిగించే ఈ వ్యాఖ్యానాలు అనంతమైనటువంటి పరమాత్మ విషయంలో చెప్పడానికి ఇంతకంటే ఈ చెప్ప ప్రవర్తించట్లేదని పాపం మహానుభావులు వంశీధర శర్మ ఇంత చెప్పి నమస్కారం చేశారు. అలాంటి తమ అద్భుతం బాలకం బాలకుడండి అన్నాడు. ఎలా ఉన్నాడు, అంబుజేక్షణం. అద్భుతం ఎందుకయ్యా, పిల్లవాడిని పుట్టిన పిల్లవాడు కళ్ళు విప్పార్చి చూచిన వాడు ఎవరన్నా ఉన్నారా, లేడు. కానీ పరమాత్మ అంబుజేక్షణం, వికసించిన పద్మముల వంటి నేత్రములు కలిగి ఉన్నాడు. ఇది అద్భుతం కదా. తమ అద్భుతం బాలకం అంబుజేక్షణం కాదు, ఇది కాదర్థం. ఎందుకంటే ఆయన వస్తూనే నా భార్య వచ్చిందా లేదా అని చూసుకుంటున్నారట. ఎందుకు అంటే అంబు అంటే నీటిలో పుట్టింది లక్ష్మీదేవి, ఆమె యందు ఈ క్షణములు అంటే దృష్టి కలవాడు అంబుజే. అంబుని జాత అంబుజ లక్ష్మి తస్యాం ఈ క్షణే యస్యాసౌ అంబుజేక్షణ తం అంబుజేక్షణం చతుర్భుజం శంఖ గద హరి ఉదాయుధం. శత్రు సంహారం కోసం ఉదాయుధుడై ఉన్నాడు ఆయన అని చెప్పి శ్రీవత్సలక్ష్మం గళశోభి కౌస్తుభం పీతాంబరం సాంద్ర పయోద సౌభగం మహార్హ వైడూర్య కిరీట కుండల ద్విష పరిష్వక్త సహస్రకుంతలం ఉద్దామ కాంచంగద కంకణాది విరోచమానం
వసుదేవ ఐక్షత. హరే నమః.